హాయ్ హలో అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. చాలా వారాల గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఈరోజు 277వ ఎపిసోడ్ క్షీరసాగర మదనం. ఇప్పటికే రెగ్యులర్గా అనేక సంవత్సరాలుగా వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఇది సుపరిచితమే. ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే మన యథార్థవాది టీవీ ఛానల్ని, ఓఫిర్ లైవ్ టీవీని చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి సందేశాలను మీరు ఫాలో అవుతూ ఉన్నట్లయితే ఒకవేళ మీకు ఇది కొత్త కార్యక్రమంగా కనబడుతూ ఉండొచ్చు. అయితే ఇంతవరకు మీరు దీవించబడ్డారని ఆశిస్తూ ఉన్నాం. రండి, ఇంకా జరగబోతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రశ్నలు, బైబిల్లో మీకు ఎదురైనటువంటి సందేహాలు, మీ జీవితంలో ఎదురవుతున్నటువంటి సంశయాలకు స్పష్టమైనటువంటి సమాధానాలు మీకు అందించబడతాయి. ఇప్పటికే కొన్ని వేల ప్రశ్నలకు దేవుని నోరుగా ఈ తరంలో ఉన్నటువంటి సకల విషయాలకు ఖచ్చితమైనటువంటి సమాధానాలు తెలియజేస్తున్నటువంటి ఈ తరం అపోస్తలులు, ఈ తరం ప్రవక్త, దేవుని నోరు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు. అయ్యగారి చేత దేవుడు అనేక గ్రంథాలు రచింపజేశాడు. ఈ తరానికి అవసరమైనటువంటి గ్రంథాలను, వాటిని ప్రణాళిక గ్రంథాలని పిలుచుకుంటున్నాం. ఆ ఒక అభిషక్త గ్రంథాలను తప్పకుండా ప్రతి ఒక్కరూ చదవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటికే మీ అందరి ముందు ఈ యొక్క ఛానల్లో, యథార్థవాది టీవీ ఛానల్లో క్షీరసాగర మదనం అనే లైవ్ ప్లేలిస్ట్ ఉంది. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పార్ట్స్ యొక్క ప్లేలిస్ట్ కూడా ఉంది. అందులో మీకు ఏదైనా సందేహం ఉంటే అందులోకి వెళ్ళి చూడొచ్చు. మీకున్నటువంటి అనేక సందేహాలు, రాబోతున్న అనేక సందేహాలకు జవాబులు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఆస్ట్రోపీడియా అనే ఒక పేజ్ని కూడా మనం లాంచ్ చేసుకోవడం జరిగింది. అందులో మీకున్నటువంటి ఏ విధమైన ప్రశ్న అయినా అందులో మీరు టెక్స్ట్ ద్వారా అడిగినట్లయితే, మీరు ఏ భాషలో అడిగితే ఆ భాషలో మీకు అపోస్తలులు అద్దంకి రంజిత్ ఓఫిరయ్య గారు సమాధానం చెప్పినట్టుగా నేరుగా మీకు టెక్స్ట్ రూపంలో సమాధానం వస్తుంది. దాని చేత మీరు దీవించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు ఏమైనా ప్రశ్నలు ఉన్నా, మిగిలిపోయినా, సమకాలీన పరిస్థితులలో జరుగుతున్నటువంటి సంశయాలను గూర్చి జనుల దృష్టికి వెళ్దాం. ఈ యొక్క సందేహాలను తీసుకొని వెళ్దాం. దీని కొరకు మీరందరూ కూడా ప్రార్థించండి. ఈ యొక్క లైవ్ నోటిఫికేషన్ పొందుకున్నటువంటి వారు వెంటనే మీకు తెలిసినటువంటి వారందరికీ షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్స్లో స్టేటస్ పెట్టుకోండి. ఫేస్బుక్లో కూడా మీరు అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే 9000008321 వాట్సాప్ ద్వారా మీ యొక్క క్వశ్చన్ అడగవచ్చు. లేదా దైవజనులు లైవ్లోనే ఉన్నారు కనుక మీరు లైవ్ నోటిఫికేషన్ వస్తున్నప్పుడు మీరు కాల్ చేసి నేరుగా అడగవచ్చు. రికార్డెడ్గా ఒకవేళ మీరు ఇది చూస్తూ ఉన్నట్లయితే మీకు ఉన్న ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టవచ్చు. కనుక ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. రండి, మనం ఈ యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రాంలో ముందుకు కొనసాగుదాం. మరి అయ్యగారు, హృదయపూర్వక వందనాలు. మరొకసారి మీ యొక్క విలువైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అయ్యగారు, ఇన్ని రోజులు ఈ కార్యక్రమం రాలేదు అని చాలా మంది అడిగిన వారు, మెసేజ్ పెట్టిన వారు ఉన్నారు. అయ్యగారు, కాల్స్ చేసినటువంటి వారు ఉన్నారు. మీ ద్వారానే దాన్ని మేము తెలియచేయాలనుకుంటున్నాను. దీని గురించి ఏమైనా చెప్తారా ఒక మాట? నాకు డెంటల్ సర్జరీ అయింది. ఇప్పుడు ఇంకా దాన్ని ట్రీట్మెంట్ కంప్లీట్ కాలేదు. ఇప్పుడు 36 ఏళ్ల కిందట దుండగులు, మతోన్మాదులు దాడి చేసిన కారణంగా నాకు పళ్ళన్నీ కూడా ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టుకొని 36 ఏళ్ళు ప్రసంగాలు చేశాను. ఆ రోజుల్లో వాళ్ళు దాన్ని సరిగ్గా ఫిక్స్ చేయనందుచేత లోపల ఉండే విరిగిపోయిన పలుకులు అవన్నీ క్లీన్ చేయనందుకు చేత ఈ 36 ఏళ్ళు అయ్యాక ఇబ్బంది ఏర్పడింది. ఓకే. సో మళ్ళీ దాన్ని మేజర్ సర్జరీ చేయాల్సి వచ్చింది. దానికి చాలా ఖర్చుతో కూడుకున్న పని, చాలా పెయిన్ఫుల్, చాలా బాధాకరమైన సర్జరీ. అది జరిగి కూడా ఇప్పుడు దాదాపు నాకు 2 నెలలు అవుతున్నట్టుంది. అది హీల్ కావాలి. మరి నాకు ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంది కదా. ఒక 30 ఏళ్ల యవనస్తుడికి హీలింగ్ అయినంత ఫాస్ట్గా 60 ఏళ్ల మనిషికి, 65 ఏళ్ల మనిషికి అవ్వదు, కొంచెం స్లో అవుతుంది. ఇప్పుడు దాదాపుగా హీల్ అయింది. ఇంకొక 1 వీక్ లోపల మళ్ళీ నాకు న్యూ టీత్ పెట్టేస్తారు. కాబట్టి అప్పుడు ట్రీట్మెంట్ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ అన్ని పదార్థాలు తినొచ్చు, మాట్లాడవచ్చు, అని చేయవచ్చు. ఈ డెంటల్ సర్జరీ కొరకు మరి అప్పుడు నేను మాట్లాడలేని పరిస్థితి. ఒకవైపు ఏమో నొప్పి, ఇంకొక వైపు స్పష్టంగా మాట రాదు. ఇప్పుడు కూడా అంత స్పష్టంగా రాదు.
కానీ ఇంకా అత్యవసరము చాలా లేట్ అయిపోయిందని అందరూ బాధపడుతున్నందుకు కూర్చున్నాను. మళ్ళీ దేవుడే సహాయం చేస్తాడులే అన్నమాట, ఆ విశ్వాసంతో కూర్చున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. రండి, మీరు ఎవరైనా సరే నేరుగా సార్తో మాట్లాడాలనుకుంటే మీకు నంబర్ డిస్ప్లేలో ఉంది. దానికి ఇప్పుడు లైవ్ అయినప్పుడు మాత్రమే కాల్స్ చేయాలి. ఒకవేళ ఇది లైవ్ అయిపోయిన తర్వాత రికార్డెడ్గా ఉన్నప్పుడు మీరు ఈ యొక్క ప్రోగ్రామ్ను చూస్తున్నట్లయితే అప్పుడు వాట్సాప్ ద్వారా మీ యొక్క మెసేజ్ని పెట్టి మీరు అడగొచ్చు. అది నెక్స్ట్ ప్రోగ్రాంలో దైవజనుల దృష్టికి తీసుకొని వెళ్ళగలుగుతాం. ఈ యొక్క విషయాన్ని గమనించండి. సార్, ముందుగా చెప్పండి, ఈ యొక్క కార్యక్రమంలో ఈ మధ్య కాలంలో జంతర్ మంతర్లో సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ చేసినటువంటి ఒక ప్రొటెస్ట్ నిరసన అనేది అభిజిత్ దీప్కే ద్వారా ఇది సోషల్ మీడియాలో ఒక డిజిటల్ ప్లాట్ఫామ్లో ఏర్పడినటువంటి ఈ యొక్క పార్టీ. దీనికి అనేక మంది యువత తోడై దీన్ని ఘన విజయం సాధించారని చెప్పుకోవాలి. మరి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన మరి దీనికి రిజైన్ చేసేశాడు. ఇది చరిత్రలో ఎప్పుడు జరగలేదు అంటూ అనేకమైనటువంటి కథనాలు, వార్తలు వస్తూ ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు, బీజేపీ నాయకులు చేశారు. దీని గురించి మీరేమంటారు సార్? ఈ యొక్క నిరసన గురించి కావచ్చు, జరిగిన విషయాన్ని గురించి. మొట్టమొదట కాక్రోచ్ జనతా పార్టీ వారికి, ఈ దేశ యువతకు నేను అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషించదగ్గ పరిణామం. వారిని ముందు అందరూ తీసిపారేశారు. ఈ కుర్ర పెద్దలతో ఏం జరుగుతుంది, అదొక రాజకీయ పార్టీయే కాదు, రిజిస్టర్డ్ గానే కాదు, ఎంతమంది వచ్చారు, ఒక 1000-2000 మంది కూడా రాలేదని రకరకాల ఈ గోధీ మీడియా వాళ్ళను తీసిపారేసి చులకన చేసి, వీళ్ళ వాట్సాప్ బ్యాచ్ ఉంది కదా, ఐటీ సెల్, వాట్సాప్ యూనివర్సిటీ, మతోన్మాదులు ఐటీ సెల్, వాళ్ళు పనిగట్టుకొని వాళ్ళ మీద ప్రచారం చేశారు. కానీ మరి అంతకంతకు విస్తరించి అది వ్యాపిస్తూ హైదరాబాద్కు తర్వాత అన్ని నగరాలలో కూడా మేము ఈ నిరసన వ్యక్తం చేస్తాము, ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు ప్రకటించారు. ప్రతి చోట యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేస్తున్నారు. కాబట్టి ఇక ఒక మెట్టు దిగి రాక తప్పలేదు ప్రభుత్వానికి. కాబట్టి ఇది వారు ఈ దేశపు యవనస్తులు, యువకులు సాధించిన ఘన విజయం అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఇంత లేట్గా కాకుండా ఈ ఉద్యమం ప్రారంభంలోనే, అసలు ఉద్యమమే అవసరమేంటి, ఉద్యమం యొక్క అవసరమే లేదు. ఈ ఎగ్జామినేషన్ ప్రశ్నాపత్రాలు లీక్ అయినవి అనే వార్త వినగానే దేశంలో నిరసన పెళ్ళుబుకగానే ఇమ్మీడియట్గా నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రిజైన్ చేసి ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ గారికి, మోడీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పరువు దక్కేది. ప్రజలందరూ సెల్యూట్ చేసేవారు. చాలా లేట్ చేశారు. యువతను రెచ్చగొట్టి వాళ్ళని బాధ పెట్టి ఆఖరికి వేలాది యవనస్తులు జంతర్ మంతర్లో హాజరవుతుంటే వాళ్ళను అక్కడ సమావేశం కాకుండా అడ్డంకులు సృష్టించి చుట్టూ దిగ్బంధనం చేసి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ మీద గ్యాస్ బాంబులు ఉపయోగించి లాఠీ చార్జీలు చేసి అనేక మందికి రక్తాలు వచ్చేటట్టు కొట్టి ఇంత చేసిన తర్వాత రాజీనామా చేయడం అనేది మొత్తం ఆయన పరువంతా పోయింది. ఆ కుర్చీని పట్టుకొని సాధ్యమైనంత వరకు వేళ్లాడదామనే ఉన్నాడు ఆయన. ఇంకా తప్పదు అనుకున్నప్పుడు కాంట్బర్ట్ సిచ్యువేషన్లో స్టెప్ డౌన్ అయినాడు. ఆ తర్వాత మోడీ గారు అంటారు, ఈ దేశ యువత యొక్క సెంటిమెంట్లను నేను గౌరవిస్తున్నాను, దేశపు యువకులంటే నాకెంతో ప్రేమ, అభిమానం, వారి మనోభావాలు నేను గౌరవిస్తున్నాను అని ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు చెప్తారు. ఆ లోపల వీళ్ళంతా బాగా రెచ్చిపోయి ఉన్నారు.
ప్రధాన్ గారు కాదు ఇప్పుడు దిగిపోవాల్సింది, ప్రధానమంత్రి గారే దిగిపోవాలి అని వీళ్ళు మరీ ఇంకా బాధతో రెచ్చిపోయి డిమాండ్లు చేశారు. అంతవరకు తెచ్చుకోకూడదు. ప్రజాస్వామ్య దేశంలో కొన్ని వేల మంది, ఒక లక్షల మంది, వేల మంది కాదు లక్షల మంది, కోట్ల మంది ఒక డిమాండ్ చేస్తున్నప్పుడు డిగ్నిఫైడ్గా, హుందాగా దిగిపోతే బాగుండేది. మరొక కోణం ఉంది దీనికి. ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేయించారు. ఇది యువతకు, కాక్రోచ్ జనతా పార్టీకి, సిజేపీకి, కాక్రోచ్ జనతా పార్టీకి ఘన విజయమే, అందులో అనుమానం లేదు. కానీ మరి సమస్య తీరిపోయిందా? సమస్య ఏం తీరలేదు. సమస్య పరిష్కారమైందా? ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ గారు దిగిపోయారు, అసలు వ్యవస్థలో ఉన్న లొసుగులేంటి? ఒక్కసారి కాదు, 100-150 సార్లు ఈ పేపర్ లీకేజ్ జరిగింది. కనుక ఆ వ్యవస్థను సంస్కరించాలి కదా, ఆ లీకేజ్కి బాధ్యులైన వారిని శిక్షించాలి కదా. అవును, వాళ్ళకు క్లీన్ సీట్ ఇచ్చి రిలీజ్ చేసినట్టుగా చేసేసారు, అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. మళ్ళీ లేదు, వీళ్ళది ఏ బాధ్యత లేదని క్లీన్ చిట్ ఇచ్చి రిలీజ్ చేశారు. కాబట్టి ఒక ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయడము, చేసేలాగా వీళ్ళు ఒత్తిడి చేయడము అనేది మొదటి అడుగు మాత్రమే ఉద్యమంలో. ఈ ఉద్యమం ఇంకా బలపడుతుంది. దేశవ్యాప్తంగా ఇంకా వేళ్ళు ఉనుకొని వ్యవస్థ మొత్తం ప్రక్షాళనమయ్యేదాకా ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు వదలరు. దీనికి అనేక రాజకీయ పార్టీలు, అనేక మంది మరి ప్రజాసేవా సంస్థలు, అనేక మంది మద్దతు పలుకుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, ఇంకా అనేక మంది ప్రజాసేవకులు, సోషల్ వర్కర్స్, చాలామంది పొలిటికల్ విశ్లేషకులు, చాలామంది వాళ్ళకు మద్దతు పలుకుతున్నారు. కాబట్టి చూడాలి వచ్చే దినాల్లో వ్యవస్థ మొత్తం ప్రక్షాళనమైతేనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళ ఆశయం నెరవేరినట్లు. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారి బదులు ఇంకొక ఆయన వచ్చారు. కానీ ఈ లీకేజ్కు కారణమైనటువంటి ఆ లంచగొండి అవినీతి అధికారులైతే అక్కడే ఉన్నారుగా. అవును, ఈసారి ఇంకా పకడ్బందీగా చేసుకుంటారు, బయటపడకుండా. ఓహో, బయటపడుతుంది, ఇది లీకేజ్ అవుతుంది అనేది కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంటారు. అలాంటి జరగకుండా ఫుల్ ప్రూఫ్గా ఏ మాత్రము అలాంటి మరి ల్యాప్సెస్కి, అలాంటి లోపాలకు అవకాశమే లేని వ్యవస్థ నిర్మించుకోవాలి. ఆ పక్షంగా కాక్రోచ్ జనతా పార్టీ వారు కానీ, దేశంలోని రాజకీయ పక్షాలన్నీ కానీ దృష్టి పెట్టి ఉద్యమించాలి అనేది ఇండియా ప్రజాబంధు పార్టీ పక్షంగా, రాష్ట్రీయ మసీహీ పరిషత్ పక్షంగా, యథార్థవాది ఛానల్ పక్షంగా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. సరే, ఈ మధ్య కాలంలో రమణమూర్తి గారని మీరు ఎంతగానో అభిమానిస్తూ చాలా విజయ విహారం రమణమూర్తి, ఎస్, విజయ విహారం రమణమూర్తి గారు అనేక సంవత్సరాలుగా వారు మ్యాగజైన్ నడుపుతా ఉన్నారు. అయితే వారి ఈ మధ్య ఒక స్టూడియోలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరొక పర్సన్ కశ్యప్ రెడ్డి అతడు మరి చెప్పుతో దాడి చేసినటువంటి ఒక సంఘటన మరి ఒక బాధ కలిగించేటువంటి విషయం. మరి మీరు ఎంతగానో అభిమానించేటువంటి నా హృదయం గాయపడింది సార్, ఏమంటారు దాని గురించి? చాలా నా హృదయం గాయపడింది. అలాంటి దుండగులను తప్పకుండా శిక్షించాలి. కశ్యప్ రెడ్డి అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదు, ఆయన మీద వ్యక్తిగతంగా నాకేమీ కక్ష లేదు. కానీ ఇలాంటి చర్య మాత్రం ఎన్నడూ జరగకూడదు. అలా మళ్ళీ మళ్ళీ జరగడానికి అవకాశము లేకుండా మరి కఠినంగా దోషులను శిక్షించాలి. దీని మీద దేశంలోని ఈ
ప్రజాసేవా సంఘాలు, సోషల్ ఆర్గనైజేషన్స్, రాజకీయ పక్షాలు, సెక్యులర్ వాదులు అందరూ కూడా కలిసి ఉద్యమించాలి. ఒక పెద్ద మహా ఉద్యమం జరగాలి. ఐ కాల్ ఇట్ ద సెకండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఆఫ్ ఇండియా. రెండవ స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన అవసరం వస్తుంది. రెండవ స్వాతంత్ర్య పోరాటాన్ని మనం చేపట్టి ఉద్యమించాల్సిన అవసరం ఉంది. మన దేశము నైతికంగా, సైద్ధాంతికంగా, ఐడియాలజికల్గా ఈ మతోన్మాదముతో నిండిపోయి మొత్తం సర్వనాశనం అయిపోయింది. నైతికంగా అనే మాట ఎందుకన్నానంటే, వందల మంది అమ్మాయిలను బహిరంగంగా అందరూ స్త్రీలు పురుషులు చూస్తుండగా పట్టపగలు రోడ్ల మీద గ్యాంగ్ రేప్ చేసి వాళ్ళని నగ్నంగా ఊరేగిస్తుంటే దాని గురించి ఈనాటికి ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు దాని గురించి ఖండన ఒక్క మాట మాట్లాడలేదు. మణిపూర్ ఇన్సిడెంట్లో అదేమన్నా నైతికంగా గొప్ప విషయమా? అది ఆడవాళ్ళని నగ్నంగా ఊరేగించడం. కాబట్టి నైతికంగా మన విలువలు మొత్తం పడిపోయినాయి. చాలా దారుణం. దేశం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉన్నదో అది మొత్తం సర్వనాశనం అయిపోయింది. వీ హ్యావ్ టు బిల్డ్ ఎ న్యూ ఇండియా. మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు ఉండినటువంటి, రాజీవ్ గాంధీ గారు ఉండినటువంటి, మన్మోహన్ సింగ్ గారు, పివి నరసింహారావు గారు, వాళ్ళు బిల్డప్ చేసినటువంటి న్యూ ఇండియా మనం మళ్ళీ కట్టుకోవాలి. అలా కట్టుకోవాలి, నిర్మాణం చేయాలంటే ముందు ఈ మతోన్మాదం అనే జాడ్యము నుండి, మతోన్మాదము అనే ఈ పిచ్చి నుండి, ఈ పొరపాటు ఆలోచన విధానము నుండి ప్రజలను విడిపించాలి. దానికి పెద్ద ఎత్తున ప్రచార ఉద్యమం చేయాలి. దానికి భావ సారూప్యత కలిగిన సెక్యులర్ పార్టీస్ అందరూ కలిసి వచ్చి మహాశక్తిగా ఉద్యమించి ప్రజలందరి మనస్సుల్లోంచి ఈ మతోన్మాదం అనే తుప్పు వదలగొట్టాలి. ఇది ఒక మతానికి చెందిన వాళ్ళ దేశం, వేరే వాళ్ళది కాదు అనే ఈ హేట్ స్పీచెస్, ఈ హేట్ఫుల్ ప్రాపగెండా, దీన్ని మొత్తం కాల్చి భస్మం చేయాలి. అందుకొరకు అందరూ కూడా పూనుకోవాలి. అలా అందరూ ముందుకు వస్తే అందులో నేను కూడా పాలు పంచుకుంటాను. ఇది మనస్ఫూర్తిగా నేను చేస్తున్న ప్రకటన. ఓకే, ఎంతవరకు ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ ఈ విషయంలో ముందుకు వచ్చే అవకాశం కనబడుతుంది సార్? అంటే ఏమన్నా హోప్స్ ఉన్నాయంటారా? ఇది స్టార్ట్ కావాల్సిన అవసరం చాలా తక్కువ హోప్ ఉన్నది. కానీ మార్పు తథ్యము రాక తప్పదు. అణిచివేత ఎక్కడైతే ఉంటుందో ఆలస్యంగాను తొందరగాను, సోనర్ ఆర్ లేటర్, అణిచివేత ఎక్కడ ఉంటుందో అక్కడ మరి ఇలాంటి ఉద్యమాలు రాక తప్పదు, మార్పు రాక తప్పదు. తప్పకుండా వస్తుంది, కొంచెం టైం పట్టవచ్చు, తప్పకుండా వస్తుంది. ఓకే, మీరు ఎవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే మీకు 1-2 కాల్స్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా మీరు ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చండి. ఇప్పటికే మనం చాలా ఆలస్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఆరంభించుకుంటున్నాం. దైవజనులకు అనేక కార్యక్రమాలు ఉన్న కారణాన్ని బట్టి దేవుడి చిత్తం అయితే వచ్చే శనివారం నుండి కంటిన్యూగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసే ప్రయత్నం చేద్దాము. మరి దైవజనులకు మరి అది పూర్తిగా స్వస్థత కలగాలని ప్రార్థించండి. వారు మనకు వారి విలువైన సమయాన్ని ఇవ్వాలి. దీని కొరకు అందరూ కూడా మీరు ప్రార్థించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా సరే మీరు కాల్ చేసి నేరుగా మాట్లాడవచ్చు. అయితే ఇప్పటికే చాలామంది రకరకాల ప్రశ్నలు అయితే పంపించారు సార్. కొన్ని మాత్రమే మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను సమయాభావాన్ని బట్టి. ఇంతలోపు మీరు ఎవరైనా కాల్ చేస్తే చేయండి, దైవజనులతో మాట్లాడవచ్చు. అయితే చాలా మందికి కొత్తగా రక్షణ పొందినటువంటి వారికి సార్, లేదా ఇప్పుడిప్పుడే యేసు ప్రభువుని తెలుసుకుంటున్నటువంటి వారు, సోషల్ మీడియాలో ఇప్పుడిప్పుడు యాక్టివ్గా ఉంటున్నటువంటి వాళ్ళ దృష్టిలోనికి ఈ ప్రశ్నలు వెళ్ళినప్పుడు వాళ్ళ దృష్టిలో అది గొప్ప ప్రశ్న, మీ దృష్టికి తీసుకొచ్చేసరికి అది అంటే చిన్నది అయి ఉండొచ్చు. కాకపోతే ఇది దైవజనులతో ఒకసారి వినాలి అనే ఆశ కలిగిన వాళ్ళు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకొరకు అన్ని రకాల ప్రశ్నలను మీ దృష్టికి తీసుకొస్తున్నా సార్.
సరే, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సర్ ప్రక్రియపై రంజిత్ ఓఫిరే గారి యొక్క స్పందన ఏమిటి? సురేష్ గారు రామంపేట నుంచి అడుగుతా ఉన్నారు. అది ఇప్పుడు చాలా నకిలీ ఓట్లు, ఫేక్ ఓట్లు, ఇవి రెండు దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. ఒకటేమో ఫేక్ నోట్స్, ఇంకోటి ఫేక్ ఓట్లు. ఫేక్ ఓట్స్ రెండు, ఈ రెండిటి నుంచి మనము దేశాన్ని విడిపిస్తే తప్ప మనం అభివృద్ధి చెందలేము. మన దేశానికి పట్టిన ఒక దురదృష్టం ఏంటంటే చాలా మంది అక్రమ వలసదారులు దేశంలోకి వచ్చారు. వచ్చి మరి వాళ్ళు అసలు పౌరసత్వం లేదు, ఏమీ లేదు. మరి వాళ్ళు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంటి, వాళ్ళ తండ్రి తాతలు ముత్తాతలు ఎవరు, ఎట్లా పౌరసత్వం ఎప్పుడు వచ్చింది, అఫీషియల్గా వచ్చిందా, గవర్నమెంట్ ఇచ్చిందా, ఏమి లేకుండా మరి వాళ్ళు కూడా ఓటు హక్కు ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి ఓటర్స్ లిస్ట్ను ప్రక్షాళన చేయడం, జల్లెడ పట్టడం ఈ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య ఉద్దేశము. కానీ అందులో కొన్ని విపరీతమైన విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నన్ను అడిగారు, మీరు 2022లో ఎక్కడ ఓటు వేశారు అని అంటే, పలానా ఎక్కడున్నా, ఇక్కడే ఉన్నా నేను 46 ఏళ్ళ బట్టి 40 ఏళ్ళ బట్టి 40 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నా. ఎన్ని ఎన్నికలైనా నేను ఇక్కడే ఓటు చేశాను. మీ అమ్మా నాన్న ఎక్కడ ఓటు వేశారని అడిగా. ఓకే, వాళ్ళు స్వర్గస్థులు అయిపోయి 50 ఏళ్ళు 55 ఏళ్ళు ఎక్కువ అయిపోయి, మరి వాళ్ళు ఎక్కడ ఓటేశారని ఎలా చెప్పగలను? మీ అమ్మ పేరు, మీ నాన్న పేరు, ఎక్కడున్నారు, ఏం సంగతి అంటే అతిగా కొంచెం వేధించినట్టుగా అనిపించింది నాకు. ఓకే, ఇప్పుడు ఆధార్ కార్డు ఇచ్చేటప్పుడు ఎందుకు, ఇప్పుడు 1 నేషన్ 1 ఐడెంటిటీ అని డబ్బా కొట్టుకున్నారు ఆధార్ కార్డు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు. ఒకే దేశం ఒకే గుర్తింపు. మరి అందరికీ ఇప్పుడు ఆధార్ కార్డులు ఇచ్చినప్పుడు ఆధార్ కార్డు కూడా ఫేక్ ఉన్నాయా? మరి ఆధార్ కార్డు ఉన్నా నువ్వు పౌరుడివి కాదు, పాస్పోర్ట్ ఉన్నా నువ్వు పౌరుడివి కాదు, ఓటు హక్కు ఉండదు. అంటే ఓటు హక్కే లేనోడు పౌరుడు ఎట్లా అవుతాడు? ఇండియా పౌరుడే కాని వాడికి పాస్పోర్ట్ ఎట్లా ఇచ్చారు? కాబట్టి ఇది ఏదో ఒక వాడు కడుపులో కక్ష పెట్టుకొని ఏం చేయాలో అర్థం కాక చేస్తున్న ఒక పిచ్చి పనిలాగా కనబడతాం. అవసరం లేదు. మరొకసారి జనాభా లెక్కలు తీసినట్టుగా ఒక సర్వే చేసి ఈ ఆధార్ కార్డులు, పాస్పోర్ట్లు ఎన్ని ఉన్నాయి? ఈ కోట్ల మందిలో పాస్పోర్ట్లు కొన్ని లక్షల మందికే ఉన్నాయి. 150 కోట్ల మందికి పాస్పోర్ట్లు లేవు. అవకాశం లేదు. కొన్ని లక్షల మందికే ఉన్నాయి. ఆధార్ కార్డు, ఆధార్ కార్డు ఆధారంగా మరి వాళ్ళ తల్లి తండ్రి ఎవరు అనేది కొంచెం డీప్గా పరిశోధన చేసి, మా అమ్మ నాన్న ఇక్కడ కాదు, బంగ్లాదేశ్, నేపాల్, నువ్వు ఎప్పుడు వచ్చావు, ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నావు, ఎలాగొచ్చావు, వచ్చినప్పుడు ఏ అధికారంతో వచ్చావు, వాళ్ళని బయటకు పంపించేసేయండి. అలాగ చేయాలి. కానీ మళ్ళీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అని ఇదంతా చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏంటంటే తొందరగా చేయండి, లేకపోతే మీకు అసలు ఓటు హక్కే ఉండదు అని అదొకటి. జెన్యూన్గా ఇప్పుడు నేను ఈ దేశంలో పుట్టినవాడిని, దేశభక్తుడిని, దేశ పౌరుణ్ణి, అనేక ఓట్లను ప్రభావితం చేయగలిగిన నాయకుడిని, నేను ఇన్ టైం లోపల పోయి అదేదో ఆ ఫారం నింపకపోతే నాకే ఓటు హక్కు ఉండదు అంటున్నా. మీ అమ్మ పేరు మీ నాన్న పేరు రాయమంటే స్పెల్లింగ్ డిఫరెన్స్ వస్తే ఇది అప్లికేషన్ రిజెక్ట్ అంటున్నారు. ఉదాహరణకు మా అమ్మ సౌజాతమ్మ, మీ అమ్మ పేరు ఏంటంటే సౌజాత అని చెప్పాను. పెద్దోళ్ళు అందరూ అమ్మ అమ్మ అంటారుగా. అవును. పి సుశీలమ్మ, జానకమ్మ, ఇలాగనరా, భానుమతమ్మ. మరి మా అమ్మను సౌజాతమ్మ అంటారు.
మీ అమ్మ పేరు ఏంటంటే మా నాన్న పేరు స్వామిదాస్ గారు, మా అమ్మ ఏమో సౌజాత అని చెప్పాను. మరి సౌజాత అమ్మనా సౌజాతనా కరెక్ట్గా చెప్పండి అంటే కొన్నిసార్లు అన్ని జ్ఞాపకాలు ఉండవు మనకు. అవును. అసలు పేరే చెప్పాను. మరి ఇంతకు ముందు ఉన్నటువంటి ఓటర్ లిస్టులో ఏం రాశారు అని అంటే ఏమో అది జ్ఞాపకం లేదు కనుక మళ్ళీ నేను పాస్పోర్ట్ చూపించాను. పాస్పోర్ట్లో ఉన్నట్టుగా నేను రాశాను. అంటే ఇంత ఇబ్బంది పడి నేను ఈ దేశంలో నేను ఒక ఓటు హక్కు కాపాడుకోవడానికి ఇంత ఇబ్బంది పడితే అసలు వాళ్ళ యొక్క ఆశయమే నెరవేరదు, ప్రభుత్వం యొక్క ఆశయమే నెరవేరదు. చాలా మంది చదువు లేని వాళ్ళు ఉన్నారు, నిరక్షరాస్యులు ఎంతమంది ఉన్నారు దేశంలో. అవును. వాళ్ళందరూ ఎస్ఐఆర్కు కోఆపరేట్ చేసి తమ ఓటు హక్కును ప్రూవ్ చేసుకోలేరు. కనుక ఏం జరుగుతుందో చూద్దాము. మొత్తం మీద నేను నా ఇంట్లో ఉన్న పిల్లలు మేమైతే అప్డేట్ చేసుకున్నాము. ఓకే. మిగతా సంఘ సభ్యులు, మిగతా మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు లేదా శ్రేయోభిలాషులందరూ ఈ యొక్క స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో తప్పకుండా పాలు పొందాల్సిందేనంటారా, ఏమంటారు? నేను చెప్పే సలహా ఏంటంటే మనం భారతదేశ పౌరులము, ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం చేస్తుంది, ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టింది. మనకు అది నచ్చినా నచ్చకపోయినా అర్థమైనా కాకపోయినా మనం లోబడి దానికి కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే. కనుక నా శిష్యులు మన సంఘ సభ్యులు అందరూ కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా ఈ ఎస్ఐఆర్ తప్పకుండా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రివిజన్లో పాల్గొనాలి, తమ ఓటు హక్కును మళ్ళీ రీకన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రభుత్వ పాలసీలు, ప్రభుత్వం యొక్క కార్యక్రమాలని గౌరవించి పాల్గొనాలి. దేశభక్తులు మనం చేయాల్సిన పని మినిమం చేయాలి, దాంట్లో నష్టం ఏమో. కొంచెం కష్టపడాలి, కొంచెం క్యూ ఉంటుంది, నిలబడాలి, వెళ్ళాలి, 4 ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ప్రూఫ్లు చూపించాలి. ఈ దేశంలో ఓటర్గా మనల్ని మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. నా శిష్యులందరికీ నేను చేసే విజ్ఞప్తి, నిర్లక్ష్యం చేయొద్దు. ఎస్ఐఆర్ కార్యక్రమానికి, రివిజన్ కార్యక్రమానికి మీరు సహకరించండి, మీ ఓటు హక్కును మీరు రీకన్ఫర్మ్ చేసుకోండి. ఓకే. ఎస్. ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను సార్. హలో హలో వందనాలండి. క్షీరసాగర మదన కార్యక్రమం స్వాగతం అండి. మీ ప్రశ్న ఏంటి? జకరియా గారు జగిత్యాల నుండి మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, అడగండి. వందనాలు నాయన. అడుగు నాయన, నాకు తెలిస్తే చెప్తాను. ప్రకటన గ్రంథం 7:9. ఓకే నాయన. తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి వచ్చి ఎవరిని లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడి అయితే ప్రతి వంశములో నుండి రక్షించబడ్డట్టుగా వచనములు ఉన్నాయి. అయితే చాలా గ్రామాల్లో కొంతమంది వంశాలు అసలు రక్షణ పొందలేరు. మరి ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభు వారి 2వ రాకడ కంటే ముందు యోవేలు 2:28 కడవరి వర్షం, పరిశుద్ధాత్మ కుంభవర్షం జరుగుతుంది. అది మీరు మర్చిపోవద్దు. ఒక మహా ఉజ్జీవం, ప్రపంచవ్యాప్త ఉజ్జీవాన్ని మనం చూడబోతున్నాం. ఆ తర్వాతనే యేసు ప్రభు మధ్యాకాశానికి రావడం. ఏనాయనా, తొలకరి వర్షం అనేది వచ్చింది. ఎప్పుడు తొలకరి వర్షం వచ్చింది? పెంతెకోస్తు పండుగ నాడు 2000 ఏళ్ల కిందట యెరూషలేము మేడగదిలో వచ్చింది తొలకరి వర్షం. మళ్ళీ కడవరి వర్షం వస్తుంది, పరిశుద్ధాత్మ వర్షం. అది యేసు రాకడకు ముందు. ఆ బలమైన ఉజ్జీవంలో ఎన్నడూ జరగనంత ఉద్ధృతమైనటువంటి రక్షణ కార్యం జరుగుతుంది. కోట్లాది మంది రక్షణ పొందుతారు. అప్పుడు ఈ వచనం నెరవేరుతుంది. ఇప్పుడుగా కడవరి వర్షం యొక్క ఫలితం ఇది. రైట్. ఇప్పుడు కానాన్ దేశంలో 7 జాతుల వారు నివసించారు. దేవుడు వెళ్ళగొట్టి వాళ్ళ భూములు, వాళ్ళ తోటలు, వాళ్ళ ప్రజలకు ఇచ్చారు కదా.
అంటే వాళ్ళకి అన్యాయం చేసి వీళ్ళకి ఇచ్చినట్టు కదా అని ఒక డౌట్. ఏం అన్యాయం కాదు. సమస్త భూమియు నాదే కదా అని అన్నాడు. సమస్త భూమి నాదే. దేవుడు వెళ్ళగొట్టినప్పుడు మళ్ళీ ఆయా జనముల సంఖ్య చొప్పున నరజాతులకు సరిహద్దులు నియమించారట. ద్వితీయోపదేశ కాండం 32 చూడండి. మీ దగ్గర బైబిల్ ఉందా బ్రదర్? చెప్పండి సార్. బైబిల్ లేదా? బయట ఉన్నారా? ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 8వ వచనం చదవండి మార్కు బాబు గారు. 32వ అధ్యాయం 8వ వచనం. సార్, మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలకు సరిహద్దులను నియమించెను. ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ఇతర ప్రజలకు, ఇశ్రాయేలీయులు కాని ప్రజలకు సరిహద్దులు నియమించాను. నరజాతులను ప్రత్యేకించినప్పుడు అంటున్నాడు. ఒక ఆదామును ఏ దేవుడు సృష్టించాడో ఆ ఒకనిలో నుండి లక్షలాది మందిని దేవుడు ఎలా నిర్మించాడో, బాబెలు గోపురం దగ్గర ఆ ఒక్క భాష ఒక్క పలుకు కలిగినటువంటి ఏక కుటుంబంగా ఉన్న మానవ జాతిని భాషల తారుమారు జరపడం చేత వాళ్ళని చీల్చి అనేక జాతులుగా విడగొట్టినప్పుడు దేవుడు ఆయా జాతులకు వాళ్ళ దేశ సరిహద్దులు ఆయన చిత్తంలో నియమించాడు. ఇశ్రాయేలుకు ఒక దేశాన్ని ఆయన నియమించాడు. అది కనుక దేవుడు ఎవరికి అన్యాయం చేయడు బాబు. రైట్. అక్కడ ఉన్నారు కదా సార్ ఆ ప్లేస్ లో కానానీలు అక్కడి నుంచి షిఫ్ట్ చేశాడు వేరే చోటికి. దాంట్లో ఏం నష్టం ఏముంది? వేరే చోటు పంపారా? ప్రదేశంలో బ్రతకడానికి ఆ దేవుడే వాళ్ళకి అవకాశం ఇచ్చాడు. మీరు బొండి చావండి ఏమన్నా చావండి అని వదిలే దేవుడు కాదు ఆయన. గాడ్ బ్లెస్ యూ. రైట్ బ్రదర్. అయ్యగారు, మరో ప్రశ్న. పడిపోతున్న మందసాన్ని పట్టుకుంటేనే చంపేసిన యెహోవా తన ఆలయాన్ని కూలగొట్టిన నెబుకద్నెజరును ఎందుకు ఏమీ చేయలేకపోయాడు? ఎందుకంటే ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి. ఇప్పుడు పడిపోయిన మందసాన్ని ఉజ్జా అనే లేవీయుడు పట్టుకున్నాడు, అప్పుడు చచ్చిపోయాడు. మరి అదే మందసాన్ని మరి ఫిలిస్తీయులు దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు కదా. మరి ఫిలిస్తీయులు ఎవరు చచ్చిపోలేదు. ఉజ్జా ముట్టుకుంటేనే తప్పైంది, మరి అన్య జాతి వాళ్ళు ముట్టుకుంటే ఎందుకు తప్పు కాలేదు? ఉజ్జా ఏమో లేవీయుడు, మందిర సేవలో ఉన్నవాడు, ఆయన ముట్టుకుంటే చచ్చిపోయాడు. మొత్తం వాళ్ళు సున్నతి లేని వారు, యెహోవా దేవుని ఎరుగని వారు, అన్య దేవతారాధకులు. వాళ్ళు ముట్టుకున్నా సరే వాళ్ళు ఏం చచ్చిపోలేదు. ఏదో మామూలు అగ్గిపెట్టెనో ఏదో చెక్క పెట్టెను మోసుకుపోయినట్టు వాళ్ళు మోసుకుపోయారు ఫిలిస్తీయులు. ఎందుకంటే ఏలీ చెప్పాడు, మందసము చెరపట్టబడెను అని ఏలీ విని ప్రభావము తొలగిపోయాను అన్నాడు. గ్లోరీ డిపార్టెడ్. 1 సమూయేలు 4వ అధ్యాయము 22 ఆఖరి వచనం. దేవుని మందసము పట్టబడిపోయినందున ప్రభావము ఇశ్రాయేలీయుల నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. అది దేవుని మందసము పట్టబడినందున ప్రభావం ఇశ్రాయేలీయులలో నుండి చెరపట్టబడి పోయింది. దేవుని మహిమ, దేవుని ప్రభావం వెళ్ళిపోయింది కాబట్టి ఆ మందసములో ఇక ఏ శక్తి లేదు. దేవుని ప్రభావం ఉన్నప్పుడే ఆ మందసాన్ని ముట్టుకుంటే శిక్ష వచ్చింది. అక్కడ దేవుని మహిమ వెళ్ళిపోయింది కనుక మామూలు చెక్క పెట్టెతో సమానమే అయింది. అన్ని పెట్టెలు మోసుకుపోయినట్టు దాన్ని మోసుకుపోయింది, ప్రభావం వెళ్ళిపోయింది కనుక మరి ఇశ్రాయేలీయుల యొక్క శత్రువులు బబులోనీయులు, అశ్షూరీయులు వీళ్ళందరూ ఇశ్రాయేలు మీద దండెత్తి 10 గోత్రాల రాజ్యం మీదనేమో అశ్షూరీయులు వచ్చి దాడి చేశారు. మరి యూదా బెన్యామీను గోత్రాల యూదా రాజ్యం మీద బబులోనీయులు వచ్చి దాడి చేశారు.
దేవాలయాన్ని ధ్వంసం చేశారు, ఉపకరణములన్నీ తీసుకెళ్ళిపోయారు. వాళ్ళకి ఎవరికి ఏం శిక్ష రాలేదు, దేవుడే వాళ్ళని పంపించారు. ఎందుకంటే అక్కడ ప్రభావం వెళ్ళిపోయింది. అక్కడ వస్తువులు ఉండడం ముఖ్యం కాదు, ఆ వస్తువు మీద దేవుని ప్రభావం ఉండడం ముఖ్యం. ఓకే సరే, ఈ ప్రభావాన్ని ఇంకా దీని యొక్క డెఫినేషన్ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? దేవుని యొక్క వ్యక్తిగత సన్నిధి. ఈ ప్రజలు నా వారు, నాకు విధేయులు, నా ప్రణాళికకు అనుకూలంగా ఉన్నారు అని దేవుడు అనుకుంటే అప్పుడు ఆయన శక్తి అక్కడ నివసిస్తుంది. ఎప్పుడైతే వీళ్ళు నాకు అవిధేయులు, నా మాట వినరు, నా ప్రణాళికకు సహకరించరు, నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని దేవుడే బాధపడినప్పుడు దేవుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఎలాంటి బలము కూడా ఉండదు. సంసోనే ఉన్నాడు, ఆయనకు కండలు తిరిగినటువంటి మంచి బలాఢ్యుడు. కానీ మరి ఫిలిస్తీన్ల చేత చెరపట్టబడ్డాడు. చెరపట్టబడిన తర్వాత ఇదివరకటిలాగానే ఎట్లు నేను విడజిమ్ముకొందును అనుకున్నాడు. కానీ అతని చేత కాకపోయాను. యెహోవా హస్తము తను ఎడబాసెనని అతనికి తెలియకపోయాను. ఎందుకు తెలియకపోయాను? కండరాలు మాయం కాలేదు. కండరాలు, ఆ మజిల్స్, నరాలు ఎక్కడెక్కడే అట్లాగే భీకరంగా కనపడుతున్నాడు, కానీ అక్కడ దేవుని బలం అనేది వెళ్ళిపోయింది. అలా ఒక వ్యక్తికైనా, ఒక దేశానికైనా, ఇశ్రాయేలు సమాజానికైనా, సంఘానికైనా జరిగేది అదే. ప్రభావము మనలో ఉండాలంటే మనము దేవునికి అసహ్యమైన కార్యాలు చేయకుండా ఉండాలి, దేవునికి లోబడి బ్రతకాలి, దేవునికి విధేయులమై దేవుణ్ణి సంతోషపరుస్తూ జీవించినంతకాలం ఆయన మనతో ఉంటాడు. దేవునికి అసహ్యంగా మనం పనులు చేస్తూ ఉంటే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయినాక ఇంకా ప్రభావం ఉండదు, అప్పుడు ఆ బలమైన కార్యాలు జరగవు. మరి ఇప్పుడు ఈ ప్రభావము భక్తుల విషయము, వ్యక్తుల విషయం కూడా, విశ్వాసుల విషయం కూడా అంతే కదా? 100%. ఓకే, ఈ ప్రభావం నా నుండి వెళ్ళిపోయింది లేదా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని అలా గ్రహించే అటువంటి అవకాశం ఉందంటారా? తప్పకుండా. సౌలు విషయంలో కూడా అలాగే జరుగుతుంది కదా? సౌలు విషయం కూడా అలాగే. దేవుని హస్తం వెళ్ళిపోయి యెహోవా ఆత్మ తను విడిచిపోయింది, ఒక దురాత్మ వచ్చి. స్వపరీక్ష అవసరము. అనుదినము మనల్ని మనం పరీక్షించుకుంటూ మారు మనసు పొందడం అవసరం. అనుదిన మారు మనస్సు అవసరం. అనుదిన మారు మనస్సు లేకపోతే ఎవరైనా ఈ ప్రమాదంలో పడిపోతాడు. ప్రభావం పోగొట్టుకునే ప్రమాదం ఎవరైనా, అది నేనైనా, మీరైనా, ఎవరైనా. ఓకే, దానికి పరిష్కారం ఏంటి? ఏ ఏ సందర్భాల్లో ఈ ప్రభావం అనేది పోతుంది? అదే చెప్పాను కదా, దేవునికి అసహ్యమైన పనులు చేసినప్పుడు అది వెళ్ళిపోతుంది. మరి అనుదిన మారు మనసు ఉన్నవాడు అట్లా చేయలేడు. ఒకవేళ ఆ కార్యం దగ్గరగా వెళ్ళినా సరే తను తాను పరీక్షించుకుంటూ ఉంటాడు, జాగ్రత్తగా చూసుకుంటాడు కనుక వెంటనే వెనక్కి మళ్ళుతాడు. అనుదిన మారు మనస్సు అన్నాను అందుకే, అది కీలకమైన మాట. జీవితకాలం ప్రతి క్రైస్తవ విశ్వాసి మర్చిపోకూడని మాట. అనుదిన మారు మనస్సు, ఎవ్రీడే మారు మనసు పొందుతానే ఉండాలి. గంటకొక్కసారి మారు మనసు పొందుతానే ఉండాలి. ఎప్పటికప్పుడు నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా, దేవునికి అసహ్యమైంది ఏదన్నా నాలో ఉందా అని చూసుకుంటానే ఉండాలి. అలాంటప్పుడు ఆ ప్రమాదం జరగదు. శోధనకు దగ్గరగా వెళ్ళినా, మనం బుద్ధిహీనంగా ఒక అడుగు అటు వేసినా వెంటనే మనకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తాడు. మనం పశ్చాత్తాపడతాం, క్షమాపణ వేడుకుంటాం, మళ్ళీ వెనక్కి తిరుగుతాం. ఇంకా మన ముందంతా క్షేమమే, కానీ ఈ ఉపద్రవాలు ఉండవు. ఓకే, ఇప్పుడు అనేక బోధలను నమ్ముతున్నటువంటి వాళ్ళలో కూడా ఇలాంటి ప్రభావాన్ని చూడగలుగుతామంటారా? అంటే ప్రభావం ఎవరిలో ఉందో ఎవరిలో లేదో సమాజం గుర్తించేది ఎట్లా? పరిశుద్ధాత్మను దూషించే వారిలో ప్రభావం ఉండదు. పరిశుద్ధాత్మను అవసరం లేదు, పరిశుద్ధాత్మ అక్కర్లేదని గాయపరిచి బాధ పెట్టే వాళ్ళలో ప్రభావం ఉండదు.
రకరకాల బోధనలు కాదు, అపొస్తలిక బోధను నమ్మిన వాళ్ళలోనే ప్రభావం ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఇండియా ఉంది, అక్కడ ఇప్పుడు ఆంధ్రాలో సౌత్లో ఉన్నంత స్వేచ్ఛ ఉండదు వాతావరణం. అక్కడ వ్యతిరేకత ఎక్కువ. ఉత్తర భారతదేశంలో హిందీ బెల్ట్లో వ్యతిరేకత ఎక్కువ. మీరు అక్కడ వెళ్ళి గమనించి చూస్తే బ్యాప్టిస్టు, మెథడిస్టు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, ఇంకా వేరే వేరే బ్యానర్స్ కింద సంఘాలు ఉంటాయి. కానీ ఆ నార్త్ హిందీ బెల్ట్లో వ్యతిరేకతను, శ్రమలను తట్టుకొని నిలబడి సేవ చేసి సంఘాలు కట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే గింటే 100% షూర్గా వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళై ఉంటారు. అందరూ హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అంటుంటారు, అన్య భాషలు మాట్లాడుతుంటారు. వాళ్ళు బ్యాప్టిస్ట్ వాళ్ళు, వాళ్ళు మెథడిస్ట్ వాళ్ళు, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా, బట్ దే ఆర్ అనాయింటెడ్ పీపుల్. పెంతెకోస్తు వాళ్ళు కూడా ఉంటారు. పెంతెకోస్తు అనే బోర్డు కిందికి రాకపోయినా పెంతెకోస్తు అనే అనుభవంలోనే ఉంటారు వాళ్ళు. పరిశుద్ధాత్మ అనుభవము, అభిషేకము లేకుండా ఎవరు కూడా బలవంతులు కాలేరు, శ్రమలను తట్టుకోలేరు. అయితే అన్ని సుఖంగా ఉన్నప్పుడు ఆత్మాభిషేకం లేనివాడు కూడా హల్లెలూయా అని అంటూ ఉంటాడు, స్తోత్రం అంటాడు, నేనే భక్తులను అంటాడు. కానీ శ్రమ సంభవించినప్పుడు మాత్రం నిజమైన అభిషిక్తుడెవడో వాడు బయటపడతాడు. మరి అగ్నిలో కొలిమిలో వేస్తేనే కదా అది బంగారమో లేకుంటే రోల్డ్ గోల్డో తెలిసి. శ్రమల కొలిమిలో పడేసినప్పుడే సంఘములో ఎవరు బంగారమో ఎవరు రోల్డ్ గోల్డో తెలిసిపోతుంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. మంచిది. ఇంకెవరైనా మీరు సార్తో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి, లేదంటే ముగించుకుందాం. అయితే ఈ మధ్య కాలంలో మీరు చాలా చిన్న పిల్లలకు బాప్తిస్మాలు ఇస్తున్నటువంటి సంగతిని చూసినటువంటి కొంతమంది, అంత చిన్న పిల్లలకు బాప్తిసం ఏమిటి అంటూ ఇంకేమేమో మాట్లాడుతూ వచ్చారు సార్. బైబిల్ ఏం అర్థం కాలేదంట ఈ చిన్న పిల్లలకు బాప్తిసం ఇచ్చేటువంటి వారికి. అది మాట్లాడిన వాళ్ళే వాళ్ళకే అర్థం కాలేదు. ముందు రంజిత్ తోఫీర్ ఏదన్నా చేస్తే తప్పు కాదు, తప్పు అయితే రంజిత్ తోఫీర్ చేయడు. ఇది బుర్రకెక్కినోడే వాడు కరెక్ట్ మనిషి నా దృష్టికి అయితే. నేను 46 ఏళ్ళ సేవ చేసి వేల మందిని, లక్షల మందిని ప్రభువులోకి నడిపించిన వాడిని అట్లాంటి తప్పు ఎలా చేస్తాను నేను? ఆ తలకాయ ఉండాలి ముందు. చిన్నపిల్లలు అంటున్నారు. ఆ బాబు ఒక పాస్టర్ గారి కుమారుడు. ఓకే. ఆ పిల్లగాన్ని ఎక్కడ రోడ్డు మీద ఎత్తుకొచ్చి మేము ఇవ్వలే. పాస్టర్ రాజ్ కుమార్ నిజామాబాద్. ఓకే. ఆ పాస్టర్ గారి కుమారు రాజ్ కుమార్ గారు, వారి సతీమణి పాస్టమ్మ గారు, వారు నన్ను ఎంతగానో ప్రేమించి నాకు దేవుడిచ్చిన దర్శనంలో స్థిరంగా నిలబడి సహకరిస్తున్నటువంటి నా సహచరులు, నా సహకారులు. వాళ్ళ పెంపకంలో, వాళ్ళ గర్భవాసంలో పుట్టి వాళ్ళ పెంపకంలో పెరిగి పిల్లవాడు ఓఫీర్ గారి టీచింగ్స్ ఏంటి, ఓఫీర్ గారి యొక్క లక్ష్యం ఏంటి, దర్శనం ఏంటి అనేది చాలా వరకు ఆ అబ్బాయికి అర్థమైపోయింది. ఎందుకు? ఊరికే వాళ్ళ నాన్న అమ్మ ఇంట్లో అదే ప్రార్థన చేస్తారు, సంఘములో అదే ప్రార్థన, కుటుంబంలో అదే ప్రార్థన. ఆ పిల్లోడికి దేవుని కార్యం ఏం జరిగిందో మనకు తెలియదు, కానీ 1 సంవత్సర కాల క్రితం నుండి మొదలుపెట్టాడు, నాకు బాప్తిస్మం కావాలి. మేము ఆపాం. చిన్నపిల్లవాడివి నాయన, నీకు అప్పుడే ఇవ్వకూడదు అని అంటే ఇంకా వాళ్ళ అమ్మను నాన్నను విసిగించేశాడు. విసిగించి నాకు బాప్తిస్మం ఇప్పిస్తారా లేకపోతే నేను అసలు ఒప్పుకోనంతే అని చెప్పి ఆ పిల్లోడు బలవంత పెడితే ఇంట్లో ఆ బాధ పడలేక ఆ రాజ్ కుమార్ గారు, పాస్టమ్మ గారు ఆ బాబుని తీసుకొని హైదరాబాద్కు వచ్చారు నిజామాబాద్ నుండి. రాజ్ కుమార్ ఒక అమ్మగారు కూడా వచ్చారు. అన్న ఏం చేయాలి,
వీడు ఒప్పుకోవట్లేదు, బాప్తిస్మం కావాలంటే తాతయ్యతోనే చెప్పిస్తాను నీకు అని చెప్పి తెచ్చాము. అంటే నేను కూడా చెప్పా, బాబు చిన్నోడివి కదా, చర్చిలో అందరి ముందు జరిగిన విషయం ఇది, చిన్నపిల్లోడివి నాయన కొంచెం ఆగు, నేను 14 ఏళ్ల వయసులో తీసుకున్నా, 15 ఏళ్ళు ప్రవేశించినప్పుడు తీసుకున్నా, కొంచెం ఆగు నాయన ఇప్పట్లో కాదనంటే నా మాట కాదనలేక గమ్మున తలదించుకున్నాడు. విన్నాడులే నా మాట, నేను తృప్తిగా కారు ఎక్కాను. ఓకే. ఆ మూలకు పోయి కూర్చొని ఏడుపు అందుకున్నాడు. ఓకే. ఇంకా ఏడుస్తున్నాడు. ఈ లోపల అందరూ వచ్చారు, ఇక అబ్బులు గారు వచ్చారు, ఆ బాబు వాళ్ళ మమ్మీ డాడీ వచ్చారు. వచ్చి ఆయన ఏడుస్తూ ఉన్నాడు, ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, అయ్యగారు అని ఇచ్చేస్తే పోతుంది కదా, ఆ అబ్బాయిని ఎందుకు ఏడిపించాలి అని నన్ను అడిగారు. నేను ఆ పిల్లోడితో మాట్లాడాను, అసలు యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఆయనే ఒక్కడే ఎందుకు దేవుడు, అసలు మరి రక్షకుడు ఎందుకు అవసరం, అన్ని సువార్తకు సంబంధించిన ప్రశ్నలన్నీ ఆ పిల్లోడిని స్పెషల్గా అడిగి, ఆ పిల్లోడు ఎంత బ్రిలియంట్గా సమాధానాలు చెప్పాడంటే కొంతమంది 60, 70, 80, 90 ఏళ్ళు కూడా చెప్పలేరు. అంత అద్భుతంగా ఆ బాబు సమాధానం చెప్పాడు బిఫోర్ మెనీ పీపుల్. అప్పుడు నాకు అనిపించింది, సరే ఇంకా మరి నా దోషము లేదు, ఆ పిల్లవాడు నేను ఒప్పవలసినంత బలవంతం చేశాను. బైబిల్లోనేమో ఇంత ఏజ్ ఉంటేనే ఇవ్వమని బైబిల్లో ఎక్కడ లేదే. ఒక గ్రహింపు వస్తే ఏమని ఉంది, విశ్వాసం ఉంటే ఏమని ఉంది. ఇథియోపియుడు నపుంసకుడు ఏమన్నాడు, ఇదిగో నీళ్లు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమీ అంటే ఫిలిప్ ఏమన్నాడు, యేసు దేవుని కుమారుడని విశ్వసించిన ఎడలను పొందవచ్చును అన్నాడు. విశ్వాసం ఉన్నదా లేదా అనేది ముఖ్యం, కానీ ఎన్ని ఏండ్లు ఉన్నాయి అనేది బైబిల్లో ఎక్కడ రాయబడలేదు. ఒక మనిషికి 60, 70 ఏండ్లకు కూడా రాని జ్ఞానం ఆ చిన్నవాడికి ఆ చిన్న వయసులోనే వచ్చింది. అతను ఆటంకపరచడానికి నేనెవరిని అనిపించింది. కనుక నేను ఇంత పోరాటం అయిన తర్వాత సరే బేటా ఉండు, మరి నేను ఇస్తాలే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత అప్పటికప్పుడు వాళ్ళు నిజామాబాద్కు వెళ్ళి మళ్ళీ మార్చుకోవడానికి బట్టలు గట్ర అన్నీ తీసుకొని మళ్ళీ 3 గంటల ప్రయాణం అప్ అండ్ 3 గంటల ప్రయాణం డౌన్, అప్ అండ్ డౌన్ 6 గంటల ప్రయాణం వెళ్ళి వాళ్ళ కుటుంబం అంతా వచ్చి బాప్తిస్మం తీసుకొని ఆ బాబు ఎంత సంతోషించాడో చెప్పలేదు. ఆ చిన్నోళ్ళకి ఇస్తున్నానంటే నాకేం దురదన, అరే చిన్నోడిని బతకదా ఇద్దామని. ఆ ప్రశ్న అడిగిన వాళ్ళే ఫూల్స్. నేను చెప్తున్నా, ఇఫ్ రంజిత్ ఓఫీర్ గారు హ్యాస్ డన్ సంథింగ్, దేర్ ఈస్ సమ్ సెన్స్ ఇన్ దాట్, సమ్ లాజిక్ ఇన్ దాట్. అది ముందు నమ్మల బ్లైండ్గా. ఓఫీర్ గారు ఏదన్నా చేస్తే టన్నుల కొద్ది లాజిక్ ఉంటుంది, లేకుంటే చేయడు అనేది నమ్మాలి. ఆ కాన్సెప్ట్కు వస్తే తర్వాత వాళ్ళకు మిగతా విషయాలు అర్థమవుతాయి. నేను ఎందుకు ఇస్తాను నా చిన్నపిల్లోడిని, అట్లయితే మరి చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, అందరికి ఎందుకు ఇవ్వలేదు? మా సంఘములోనే చిన్నపిల్లలు చాలా మంది ఉన్నారు, యవనస్తులుగా ఉండి తీసుకొని వాళ్ళు కూడా ఉన్నారు, యవనస్తులై పెద్దోళ్ళై కూడా తీసుకొని వాళ్ళు ఉన్నారు. వస్తారు వెళ్తారంటే ప్రభు వల్ల తీసుకోరు. కనుక ఇండివిజువల్ కేసుని బట్టి మనం ఒక డెసిషన్ తీసుకుంటాం అంతే తప్ప. కాబట్టి అది విషయం. ఎవరు అనవసరంగా పరేషాన్ కాకండి. నేను ఏదన్నా చేస్తే దాని వెనుక చాలా న్యాయమైన కారణం ఉంటేనే చేస్తానని నమ్మండి అంతే. ఇది నా శిష్యులకు నేను చెప్పే ఒక సలహా. ఓకే. ఓకే సార్. అదేవిధంగా ఇంకో కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు సార్. సార్ ఇప్పుడు నరకంలో పడ్డ తర్వాత ఈ యొక్క సైతాను దేవుడు న్యాయంగానే నన్ను నరకంలో వేశాడు అని నరకంలో పడ్డంకైనా వాడు అనుకునే అవకాశం ఉందా? లేదు.
అక్కడ కూడా వాడు అనుకోడు. అనుకోడు, ఎందుకంటే చీకటి మూట కదా. ఆ. చీకటి ఎప్పటికీ న్యాయంగా ఆలోచించదు. అయితే కొంతమంది వ్యక్తులు నరకంలో పడ్డప్పుడు, అంటే మీరు కొన్నిసార్లు దీన్ని ఊటంకించారు, దేవుడు నాకు నరకంలో వేసి నాకు న్యాయమే చేశాడు, నేను చేసిన మానవుడు, నాట్ ది డీమన్స్. ఓకే. ఆదాము సంతతిలో ఉండి సువార్తను గురించి న్యాయంగా ఆలోచించకుండా తృణీకరించి తిరస్కరించి నాకు వద్దు యేసు అని మూర్ఖంగా మాట్లాడిన మానవులు అయ్యో మేము ఇలాగ తృణీకరించినందుకు మాకు శిక్ష వచ్చిందని గ్రహించుకుంటాం. కానీ నిత్య చీకటికి మూటలుగా మారిపోయినటువంటి ఆ పడిపోయిన దేవదూతలు ఎప్పటికీ లాజిక్ వెలగదు. పర్మనెంట్లీ దే ఆర్ డ్యామేజ్. ఓకే. సరే, భూమి మీద ఉన్నప్పుడు మనుషుల మీద కోపంతో ఉండి చనిపోయినటువంటి వ్యక్తులు నరకంలో పడిన తర్వాత కూడా ఇంకా ఆ కోపం అనేది కంటిన్యూ అవుతుందా? భూమి మీద వాళ్ళు అనేక మంది మీద అన్యాయమైన కోపం పెట్టుకున్నోళ్ళు నరకంలోకి పోయిన తర్వాత రియలైజ్ అవుతారు, గ్రహిస్తారు. అయ్యో నేను అనవసరంగా అతన్ని ద్వేషించాను కదా అని గ్రహింపుకు వస్తారు. కానీ అక్కడ కూడా నాకు ఇంత ఘోరమైన శిక్ష రావడము న్యాయమా, ఎందుకు ఇంత శిక్ష నాకు రావాలని వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళ సంగతి ఎలాగుంటుందంటే, ప్రకటన గ్రంథములో ఒక విషయం, రక్షణ పొందకుండా దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రకటన 16వ అధ్యాయము, అంటే ఇది భూమి మీద విషయం. కాగా మనుష్యులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి 16:9 కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ల మీద అధికారము గల దేవుని నామమును దూషించిరి గాని ఆయనను మహిమ పరచునట్లు వారు మారు మనస్సు పొందినవారు. రెండవ అర్ధవారంలో ఉగ్రత పాత్రలు కుమ్మరించబడుతున్నప్పుడు నాలుగవ దూత తన ఉగ్రత పాత్రను, దేవుని ఉగ్రత పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా ఒక్కసారిగా సూర్య వేడిమి ఎక్కువైపోయి అనేక రెట్లు ఎక్కువ కాంతి వేడిమి వచ్చేసేసరికి మనుషులు కాలిపోతారు. తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించేది కానీ ఆయనను మహిమపరుచున్నట్లు వారు మారు మనసు పొందిన వారు కాదు. ఎందుకంటే కడబూరం రోగిన తర్వాత ఈ పాత్రలు కుమ్మరించబడుతున్నాయి. కడబూరం రోగినప్పుడు ఏం జరిగింది? దేవుని మర్మము సమాప్తమైంది. దేవుని మర్మము సమాప్తమైందంటే అర్థం ఏంటి? అన్యజనులు రక్షణ పొందటానికి అవకాశం అనేది మూసివేయబడింది. దేవుని మర్మము సమాప్తం కావడం అదే. అన్యజనుల ప్రవేశం అనేది సంపూర్ణం అయిపోయింది. ఇక మీదట ఎవరు కొత్త వాళ్ళు రక్షణ పొందకుండా అన్యుల రక్షణ కాలాన్ని దేవుడు మూసేసి యూదుల రక్షణ కాలాన్ని మొదలుపెట్టాడు. గనుక ఇక రక్షణ పొందే అవకాశం లేని వాళ్ళు ఆ బాధకు దేవుణ్ణే తిడుతున్నారు, దేవుణ్ణే దూషిస్తున్నారు తప్ప మారు మనసు పొందే అవకాశం వాళ్ళకు భూమి మీదనే ఇలాగున్నప్పుడు మరి నరకంలో ఎలాగుంటుంది? ఇంకా ఘోరం. ఓకే సార్, అయితే మీరు చాలా ప్రత్యక్షతలు, వేల కొద్ది సంగతులు మీరు తెలియజేశారు. దాన్ని లక్షల మంది లేఖనంలో చూసుకొని ప్రార్థన చేసుకొని దైవజనులు ఓఫీర్ గారు చెప్పిందే సత్యం అని నమ్ముతున్నారు. అది గ్రంథాల విషయము, ప్రసంగాల విషయం, వీటన్నిటి విషయం. అయితే మరికొంతమంది దైవజనులు, సేవకులు, మినిస్ట్రీ పెద్దలు అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళే ఓఫీర్ గారు ఇది ఊహలతోనే రాశాడు, ఊహలతోనే తెలియజేశారంటూ కొన్ని చర్చలు జరిగాయి. అందులో భాగంగా పరలోకములో లైంగికత ఉంటుంది అని ఓఫీర్ గారు చెప్పారు అని, ఇది ఒకవైపు మతోన్మాదులు, ఒకవైపు క్రైస్తవులు మాట్లాడుతూ ఎవరు చెప్పని సంగతి దీన్ని ఓఫీర్ గారు చెప్పారు అని చెప్పేసి సోషల్ మీడియా ప్రాధాన్యత చేస్తున్నారు. ఈ విషయాన్ని గురించి, పరలోకంలో లైంగికతను గురించి మరి క్రైస్తవులు అభ్యంతరం చెబితే ఒక అర్థం ఉంది. ఎందుకంటే కొన్ని వచనాలు ఉన్నాయి, పునరుద్ధానమందు వారు వివాహము
చేసుకొనరు, పెళ్లికి ఇవ్వబడరు, పెళ్లి చేసుకొనరు. దేవదూతల వలె ఉందురు పరలోకమందు అనేది వచనాలు ఉన్నాయి. అందులోనూ ఈ భూమి మీద ఉన్నప్పుడు శారీరక స్త్రీ సంయోగమే పాపము. పాపమునందు నేను నా తల్లి నన్ను గర్భము ధరించను అంటే ఈ లైంగిక సంపర్కం ద్వారా గర్భం ధరించింది కనుక అదే పాపము అని ఇలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి కనుక క్రైస్తవులు వ్యతిరేకిస్తే వ్యతిరేకించు. దానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఓకే, కానీ మతోన్మాదులు వ్యతిరేకించడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించొద్దంటారు? అల్లసాని పెద్దన రాసినటువంటి వరూధిని ప్రవరాఖ్య, వరూధిని ప్రవరాఖ్య మను చరిత్రం అనే దాంట్లో వరూధిని ప్రవరాఖ్య అనే ఒక గాథ ఉంది. అది మనుషుల్లో దేవుడు అనే సినిమా అనుకుంటా. ఓకే, ఎన్టీ రామారావు గారు. ఓకే, అందులో ఈ వరూధిని ప్రవరాఖ్య పాటగా దాన్ని ఒక డ్రామా లాగా దాన్ని వండర్ఫుల్గా చిత్రీకరించారు. అందులో ఏమవుతుందంటే ప్రవరుడు అనే ఒక బ్రాహ్మణుడు, సద్బ్రాహ్మణుడు, నిష్టగల బ్రాహ్మణుడు ఒక మహర్షి తన ఇంటికి వస్తే పాదసేవ చేసి అన్ని విధాల మంచి సపర్యలు చేసి సంతుష్టిపరుస్తాడు. ఆయన చాలా సంతోషపడి, నాయన చాలా నాకు సంతోషం కలిగించావు, నీకేదైనా కోరిక ఉంటే చెప్పు నేను తీరుస్తానంటాడు మహర్షిగా. ఏం లేదు, నేను హిమాలయాలను దర్శించాలి, దేవతలు సంచరించే భూమి కదా, అక్కడికి నేను వెళ్ళాలి, మరి ఎలా వెళ్ళాలి ఎలా రావాలి తెలియదు, నాకు అలాంటి శక్తి అనుగ్రహించండి అని చెప్తాను. అప్పుడు ఆ మహర్షి ఒక ఆకు పసరు ఆ ప్రవరుడికి ఇచ్చి, నువ్వు అరకాళ్ళకి రాసుకొని ఆయన రాసుకుంటే కళ్ళు మూసుకొని ఎక్కడికి తలుచుకుంటే అక్కడికి నువ్వు రివ్వు మనకి గాల్లో ఎగిరిపోయి కాసేపట్లో అక్కడ వాళ్తావు, ఆకాశయానం అనే శక్తి నీకు వస్తుంది, నీ కాళ్ళకు పసరు రాసు అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే, ఆయనకు జీవితాశయం అదే, హిమాలయాలు, మానస సరోవరం, దేవతలు చక్కగా స్నానం చేస్తారు, అవన్నీ దేవహంసలు వస్తాయి ఎక్కడికి. ఆయనకు ఆ జీవితకాలం కళ అక్కడికి వెళ్ళాలని తలుచుకుంటాడు ఆ పసరు రాసుకొని. ఓకే, రివ్వు అని గాల్లో ఎగిరిపోయి అక్కడ హిమాలయాల్లో మానస సరోవరం దగ్గర వాళ్తాడు. అదే పాట అహో హిమవన్నగము భరతావనికే తలమానికము అని ఆ పాట ఉంటుందన్నమాట. మనుషుల్లో దేవుడు అనుకుంటా సినిమా పేరు. ఓకే, సరే, అక్కడ ఆయన ప్రకృతి సౌందర్యాలకు మురిసిపోయి ఇక్కడ అటు దిక్కులు చూస్తూ చూస్తూ వెళ్తూ కిందంతా నీళ్లు ప్రవహిస్తూ ఉంటే నీళ్ల మీద నడిచి మైమర్చిపోయి ఆ కాళ్ళకున్న పసరంతా పోతుంది. ఓకే, తర్వాత అయిపోయింది కదా, నేను వెళ్ళాలనుకున్నాడు. ఈ లోపల మళ్ళీ వెళ్ళాలి ఇంటికి అని సంకల్పించుకుంటే ఎగరలేడు. ఇంకా చూసుకుంటే పసరు లేదు కాళ్ళకు. అయ్యో, ఎంత నష్టం జరిగిపోయింది, ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అనుకుంటుంటే అక్కడికి ఒక అప్సరస వస్తుంది. ఆమె పేరు వరూధిని. ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతాం, సుందరి, నేను మా ఇంటికి వెళ్ళాలి, దారి ఏదో చెప్పవా అని అడుగుతాం. అడిగితే ఆమె ఇతన్ని అందగాడు ప్రవరుడు ఓకే చూసి మోహిస్తుంది. మోహించి ఆమె ఏమనుకుంటుందంటే ఊరికిన మాటలు కలుపుతున్నాడు ఈయన అనుకుని ఓకే ఆమె అంటది అన్నమాట, ఇంతలు కన్నులున్న తెలుగెవరి వేలేదు భూసుడు, ఇంత చక్కని విశాలమైన కన్నులు కలిగి దారి ఎవరిని అడుగుతున్నావు, వచ్చిన దారి ఎరగవా, అలాగే వెళ్ళొచ్చు కదా, నీవెవరు అంటే నాకు వరూధిని, అప్సరో శిరోమణిని, అప్సరలలో శిరోమణిని అని చెప్తా. చెప్పిన తర్వాత
నువ్వు నాకు నచ్చావు, రా మనం సుఖపడదాము, మనం శారీరకంగా కలుసుకుందామని ఆమె ఆఫర్ ఇస్తుంది. అప్పుడే ఆయన అంటాడు, అమ్మమ్మ అపచారం, నేను అలా చేయలేను కదా, నిత్యాగ్నిహోత్రుండను, బ్రహ్మచారిని, నేను మరి పరస్త్రీని అలాగే నేను ఆ దృష్టిలో నేను చూడను, నా వల్ల కాదు, నేను అలా చేయలేను అని అంటే ఆ అమ్మ ఒక మాట అంటది పార్వతిని, నవ్వి కిలకిల నవ్వి ఏమంటదంటే, నీ జపతపములు, నీ భక్తి, నీ నిష్ఠ, నియమములు అన్నీ కూడా ఎందుకు స్వర్గమునకు వెళ్ళడానికే కదా. ఓకే. ఆ స్వర్గం ఏదో నీ ముందు నా యందు ఇక్కడ నిలిచి ఉండగా నన్ను కాదని మళ్ళా భక్తి అంటే ఏంటంటున్నాను. ఓకే. స్వర్గానికి వెళ్ళాలనే కదా, అంటే స్వర్గానికి పోయినా కూడా మళ్ళీ నేనే సుఖపెట్టాలి కదా నిన్ను. ఆ స్వర్గం ఏదో నీ ముందున్నది, నా యందు ఉన్నది. ఓకే. ఇప్పుడు అనుభవించకుండా మళ్ళీ నన్ను పక్కకి నెట్టేసి నువ్వు మళ్ళీ ఏదో జపతప్పములు అంటే పిచ్చోడా అంటే బరువు తిని. ఓకే. కనుక ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి. మరి అజ్ఞాతవాస కాలంలో మహాభారతంలో అర్జునుడు ఆయన నపుంసకుడుగా ఉంటాడు, నాట్యాచార్యుడిగా ఉండి ఎవరు గుర్తుపట్టకుండా అర్జునుడు విరాటరాజు కొలువులు. ఓకే. ఎందుకు అంటే అంతకుముందు ఒకసారి ఆయన స్వర్గానికి వెళ్ళి అక్కడ ఊర్వశి ఆయనను అడుగుతుంది అన్నమాట, నువ్వు మహావీరుడవు, నీ పొందు నాకు కావాలి, వచ్చి నన్ను సుఖపెట్టు అని ఊర్వశి అడిగితే అర్జునుడు అంటాడు, ఇంద్రుడు నా తండ్రి, కుంతీదేవికి దేవేంద్రుడి అంశతో పుట్టిన వాడు అర్జునుడు, యమధర్మరాజు అంశతోనేమో ధర్మరాజు, వాయుదేవిని అంశతో భీముడు, దేవేంద్రుని అంశతోనేమో అర్జునుడు, అశ్విని దేవతల అంశతోనేమో నకుల సహది, భీమార్జున నకుల సహది అలా పుట్టాడు. కాబట్టి ఇంద్రుడు నా తండ్రి, నువ్వు ఇంద్రుని కొలువులో ఉన్నటువంటి ఒక అప్సరసవు, ఎన్నోసార్లు నీతో శారీరకంగా ఆయన కలుసుకొని ఉంటాడు, కనుక నువ్వు నాకు తల్లితో సమానం, నిన్ను నేను ఆ కామపు దృష్టితో నేను చూడలేను అని అంటే, అప్పుడు ఊర్వశి అంటది ఏంటంటే, దేవతలకు మాకు అలాంటి వావి వరుసలు ఉండవు అని చెప్తాడు. దేవతలకు వావి వరుసలు ఉండవు పిచ్చివాడ, నేనే ఇష్టపడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కాదనడం ఏంటి అంటే, లేదని తిరస్కరిస్తాడు. అప్పుడు ఆమె శపిస్తుంది, నేను కోరి వనిత తనంతత వలచి వచ్చిన చులకనగాదే ఎరికి, వనిత తనంతత వలచి వచ్చిన చులకనగాదే ఎరికి. ఒక ఆడపిల్ల తానే వచ్చి కావాలని కోరుకుంటే ఎవడైనా ఇట్లాగే నీచంగా చూస్తాడు. వరుదిని కూడా ఇదే మాట అని, నాకు అక్కడకు రాని నీ మగతనం నీకు లేకపోవును గాక, నువ్వు నపుంసకుడు అయిపోదువు గాక అని శపిస్తుంది. అప్పుడు కంగు తింటాడు అర్జునుడు, నేను వీరాధి వీరుణ్ణి, అసహాయ శూరుణ్ణి, యుద్ధరంగంలో నాకు తిరుగులేదు, నన్ను నపుంసకుడు గమ్ముణ్ణి ఏమి శపిస్తుంది ఎలాగా అంటే, అప్పుడు దేవేంద్రుడు వచ్చి చెప్తాడు, అంతా నీ మేలు కొరకే, ఇప్పుడు ఆ శాపాన్ని నేనైతే ఉపసంహరించలేదు, ఆమె కూడా దేవత కనుక నేను శపించింది, దాన్ని నేను క్యాన్సిల్ చేయలేదు. ఒక వరం ఇస్తాను, నీకు అవసరమైనప్పుడు నువ్వు కోరుకున్నప్పుడే ఈ శాపం నీకు ఉపయోగపడుతుంది అని దేవేంద్రుడు చెప్తాడు. అప్పుడు తర్వాత వీళ్ళు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు ఎవరు గుర్తుపట్టకుండా ఉండాలంటే, ఈయన చీర కట్టుకొని ఇంకా వయ్యారంగా నడుస్తూ నాట్యాచార్యుడిగా ఒక నపుంసకుడిగా ఆయన ఉంటాడనమాట విరాటరాజు కొలువు.
ఇది భారత కథ. కనుక ఊర్వశి అర్జునుని ఎట్లా కోరుకున్నది అక్కడ సెక్స్ లేకపోతే? మరి ఈమె వరుధిని ఎలాగా ప్రవరుని అడిగింది అక్కడ సెక్స్ లేకపోతే? రే నువ్వు జపతపములు భక్తి సాధన చేసేదంతా దీనికోసమే కదా, అదేదో నీ ముందుకు వచ్చేసింది కదా అని ఎందుకంటుంది? కనుక ఈ మతోన్మాదులు దాన్ని వ్యతిరేకించడంలో అర్థం లేదు, తెలియదు, వాళ్ళకు మ్యాటర్ తెలియదు. క్రైస్తవులు వ్యతిరేకిస్తే ఒక అర్థం. క్రైస్తవులలో ఒక డౌట్ నేను అడిగాను, పోనీ నాకు తెలియదు అనుకోండి అయ్యా మీరే చెప్పండి. దేవుడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు మనకి ఇచ్చాడు. పంచ కర్మేంద్రియాలలో కాళ్ళు చేతులు నోరు పాయువు ఉపస్థ. పాయువు అంటే వెనుక పిరుదులుండే భాగం, ఉపస్థ అంటే ముందుండే భాగం. ఇవి కర్మేంద్రియాలు. ఈ ఉపస్థలో ఉండేవి జననేంద్రియాలు. పునరుద్ధానము తర్వాత అన్ని అవయవాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ పునరుద్ధానం చెందుతాయి. అన్ని పునరుద్ధాన శరీరానికి ఉన్నప్పుడు కళ్ళు ఉంటాయి, ముక్కు ఉంటుంది, నోరు ఉంటుంది, చెవులు ఉంటాయి, కాళ్ళు చేతులు ఉంటాయి. అన్ని అవయవాలు పునరుద్ధాన దేహానికి ఉండి ఒక్క ఆ ఉపస్థ మాత్రమే మాయమైపోతుందా? అలా ఎందుకు మాయమైపోతుంది? పెద్దన్నయ్యలు ఎవరన్నా నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇప్పుడు మోషే, ఏలియా, పౌలు ఇలాంటి వాళ్ళు మగోళ్లే కదా, దావీదు. ఇప్పుడు వీళ్ళందరికీ పునరుద్ధాన శరీరంలో ఆ ఉపస్థ భాగం మాయమైపోయి ఖాళీగా ఉంటుందా? అదొక ప్రశ్న. పాపము ప్రవేశించక ముందే ఆదాము హవ్వలను దేవుడు పిల్లలను కనమని ఆజ్ఞాపించాడు. అంటే సంసారం చేసే శక్తి వాళ్ళకు ఉంది, అవయవాలు ఉన్నాయి కదా. పాపము ప్రవేశించక ముందే వారు పిల్లల్ని కనే అవయవాలు ఉన్నప్పుడు ఈ పాపాన్ని దేవుడు తొలగించిన తర్వాత మరి ఆ అవయవాలు ఎందుకు మాయం కావాలి? పాపాన్ని తొలగిస్తాడు కానీ ఒరిజినల్ సృష్టిలో కూడా ఆయన మార్పు చేస్తాడని ఎక్కడుంది? ఒకవేళ అవయవాలు ఉండి కూడా పని చేయకుండా ఉంటాయా? పని చేయకుండా ఉంటే మరి పక్షవాయువు వచ్చిన చెయ్యిలాగా చేతులు ఉంటాయి కానీ ఊచకాలు ఊచ చేతుల్లాగా అలాగే ఉంటే మరి అది మహిమ శరీరం ఎందుకు అవుతుంది? మరైతే మరి ఎగబడి అందరు అదే పని చేస్తుంటారంటే కాదు అని కూడా చెప్పాను నేను. అవును, అది వాళ్ళకి ఇష్టం లేదు. అందరు ఎగబడి అదే పని చేయరు బాబు, ఆ పాసిబిలిటీ మాత్రమే ఉంటుంది. ఎందుకు ఉండదు అంటే ఎగబడి అదే పని అందరు చేస్తూ ఉండరు. ఎందుకు అంటే అది కూడా చెప్పారు. ఏంటంటే ఇప్పటి మట్టి శరీరములో ఈ పాప శరీరంలో మనం ఒక 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపి బైబిల్ దేవుని సన్నిధి వాక్యము బైబిల్ తప్ప ఇంకొక ధ్యాస లేకుండా ఒక రోజంతా కానీ 2-3 దినాలు కానీ ప్రార్థనలో గడిపిన తర్వాత బయటికి రాగానే మన ముందుకు ఒక స్త్రీమూర్తి వచ్చినా సరే మనసు అటు పోదు, మనసు తిరగబడుతుంది. అరే అందంగా ఉన్నదే అనే ఒక మాట మనసుకు వచ్చినా సరే చచా ఏంటి నాకు ఇలాంటి తలుపు వచ్చింది, అసలు చూడబుద్ధేయదు. నేను పాట రాశాను కదా, నిన్ను చూచిన కనులతో ఈ లోకమందు ఎవ్వారినైనా కనలేను స్వామి. కాబట్టి ఈ మట్టి శరీరంలో ఉన్నవాడే ఊరికే ప్రార్థనలో గడిపితేనే సెక్స్ మీదకి మైండ్ పోవడం లేదు. మరి జీవము గల దేవుడు, దేవాది దేవుడు, సర్వాధికారి, సర్వోన్నతుడు, అనంత మహిమ సంపన్నుండి ఈ మాంస నేత్రాలతో ముఖాముఖి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇంకా ఆడవాళ్ళ మీదకి మైండ్ ఎందుకు పోతుంది? ఆడవాళ్లకు మగవాళ్ళ మీదకి ఎందుకు మైండ్ వస్తుంది? దేవుణ్ణే ప్రత్యక్షంగా చూసినాక లైంగిక సుఖము అనేది చాలా తుచ్చమైనదిగా వ్యర్థమైనదిగా అనిపిస్తుంది. కోట్ల సంవత్సరాలలో ఎప్పుడూ ఒకసారి దేవుని పరిశుద్ధ నిర్ణయాన్ని బట్టి
ఒక వ్యక్తిని మళ్ళా ఒక నూతనమైన భూగ్రహానికి తండ్రిగా రాజుగా దేవుడు ఆదాములాగా ఓకే. అపాయింట్ చేయాలని దేవుడే తన అనంత సంకల్పంలో ఒకవేళ నిర్ణయించుకుంటే అప్పుడు ఆ అవయవాలు పనికొస్తాయి. అది దేవుని చిత్త ప్రకారం దేవుని సమయంలో ఎప్పుడో జరిగేది తప్ప విమోచింపబడ్డ వాళ్ళ మైండ్ దాని మీద ఉండదు. ఇక్కడనే కొంతమంది భక్తులు నాజీరు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నది ఇక్కడే ఉన్నారు. మరి ఉమ్. నాజీలు చేసుకొని ప్రార్థన ధర్మశాస్త్ర పఠనములో ఉండిపోయిన వాడు స్త్రీకి దూరంగా ఉంటాడు. ఉమ్. కనుక పరలోకం అంటే అస్తమానం అదే పని చేయడం కాదు. ఉమ్. కానీ అసలు స్వర్గంలో ఆ ఊసే లేదు అని ఉమ్. ఒక భక్తిగల హిందువు అనడానికి అవకాశం లేదు. ఓకే. ఆ? అది ఇంకా చాలా మంది అక్కడ అప్సరసలు ఉంటారు, ఒకతే కాదు. ఓ రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉమ్. వీళ్ళందరూ అప్సరసలు కదా. ఉమ్. ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ దేవవేశ్యులు. ఉమ్. ఆ? డైరెక్ట్ వాళ్ళ బిరుదులే అవి. వాళ్ళ పేర్లు గ్రంథాల్లో రాయబడి పేరే దేవవేశ్యులు. ఉమ్. అంటే ఏంటి? వేష అంటే ఏంటిది? ఒక భర్త ఉండడు, ఉమ్. ఎవరినైనా సుఖపెట్టడమే వాళ్ళ డ్యూటీ. ఉమ్. అసలు దాని కొరకే కొంతమంది కేటాయించబడ్డారు. ఉమ్. ఈ వ్యవస్థ ఉన్నదని శాస్త్రాలే చెప్పిన తర్వాత ఉమ్. వాటిని గౌరవించి ఒక భక్తి గల మంచి హైందవుడు ఉమ్. నా మీదకి ఎలా వస్తాడు గొడవకి? ఉమ్. ఉమ్. వాడికి సబ్జెక్ట్ తెలియదు, వాళ్ళ మతమే అతనికి తెలియదు. ఉమ్. ఉమ్. నేను వ్యతిరేకించను లేక విమర్శించను. ఉమ్. పరమశివుడికి పార్వతి భార్య, ఉమ్. బ్రహ్మదేవుడికి సరస్వతి భార్య, ఉమ్. విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్య. ఇలాంటి ఈ కథలను క్రైస్తవ నాయకులు చాలా మంది దేవుళ్ళకు పెళ్ళాలి ఎందుకండి అని అన్నారు. ఉమ్. నేను అనలేదు, ఉమ్. ఒక్కనాడు నేను ఆ మాట అనలేదు. శ్రీకృష్ణుడికి ఉమ్. 16,000 గోపికలు ఏంటి అనేవాళ్ళు ఉన్నారు. నేను ఒక్కనాటికి ఆ మాట అనలేదు. ఉమ్. ఉమ్. ఎన్నడూ కూడా మరి దేవదాసయ్య గారు గీసిన గీటు నేను దాటిపోలేదు. ఉమ్. అయ్యగారు ఏం నేర్పించారు? దేవదాసయ్య గారు ఏ అంటే మతమును గాని, ఏ మతమును గాని, ఏ వ్యక్తిని గాని, ఏ డినామినేషన్ గాని దూషించరాదు, ద్వేషించరాదు. కాబట్టి కృష్ణుడికి 16,000 గోపికలు ఉన్నారని వాళ్ళ గ్రంథాలు చెబితే చెప్పని, దాన్ని మనం ఆక్షేపించకూడదు, వ్యతిరేకించకూడదు. ఉమ్. ఎందుకంటే బైబిల్లో కూడా లెక్కకు మించిన కన్యకలు, ఉమ్. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు నాకు కలరు. పరమగీత గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడి ఉంటుంది. పరమగీతం 6:8 చూడండి. 8 6:8 పరమగీతం. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కకు మించిన కన్యకలను కలరు. నా పావురము, నా నిష్కలంకురాలు ఒకతే, ఆమె తన తల్లికి ఒకతే కుమార్తె, కన్న తల్లికి ముద్దు బిడ్డ. మరి ఈ 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలు వీళ్ళందరూ ఎవరు మరి? అంటే సొలొమోనుకున్నటువంటి భార్యలేమో. అవును, సొలొమోనుకు ఇప్పుడు ఇదంతా సొలొమోను కథ అయితే మనం ఎందుకు పెట్టుకున్నాం బైబిల్లో? ఇక్కడ పరమ సొలొమోను కనబడుతున్నాడని కదా బైబిల్లో పెట్టుకున్నాం. ఓకే. సొలొమోను యేసు ప్రభు వారికి ముంగురుతని కదా. అవును. ఇప్పుడు అట్లాగైతే షూలమ్మితి కూడా ఆయన భార్య, ఆయన ప్రియురాలే. మరి మనకెందుకు? షూలమ్మితి అనేది దేవుని సంఘానికి, క్రైస్తవ సంఘానికి సూచన. సొలొమోనేమో క్రీస్తుకు సూచన. ఉపమాన రీతిగా ఈ కావ్య భాషలో సంఘానికి క్రీస్తుకు ఉన్నటువంటి ప్రేమ సంబంధాలను వర్ణించాడు అని కదా మనం నమ్ముతున్నాం. లేకపోతే పరమగీతం తీసి పారేయండి, పనికిమాల పుస్తకం అని ఈ కాననైజేషన్ టైంలోనే చాలా మంది బైబిల్ పండితులు అభ్యంతరం చెప్పారు. బైబిల్లో ఉండటానికి తగదు, పరమగీతం తీసి పారేయండి అన్నారు. అయినా సరే చాలా మంది అభిషిక్తులైన, ప్రార్థనాపరులైన, పరిశుద్ధులైన దైవజనులు ఇది ఉండాలి, ఇది యెహోవా దేవునికి ఇశ్రాయేలుకు ఉన్న ప్రేమ సంబంధం. ఇశ్రాయేలు, నిన్ను సృష్టించిన వాడే నీకు భర్త అయి ఉన్నాడు. అలాగే కొత్త నిబంధన వర్షంలోకి వస్తే క్రీస్తుకు ఆయన సంఘానికి ఉన్నటువంటి ప్రేమ సంబంధం.
కనుక ఇందులో చాలా మర్మాలు ఉన్నాయి, మర్మ సందేశాలు ఉన్నాయి, ఇది ఉండాలని ఉంచాను. కాబట్టి మరి ఈ బైబిల్లో ఈ వచనం ఉంది కనుక నేను ఎప్పుడు కృష్ణుని యొక్క గోపిక సాంగత్యము లేక గోపికా లోలత్వాన్ని, గోపికా లోలుడు అంటారు కదా, ఒక్కనాడు కూడా నేను విమర్శించలే. అసలు శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు, 8 మంది భార్యలు ఉన్నారని చెప్పిన ఆయన అస్ఖలిత బ్రహ్మచారి అని నమ్ముతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అస్ఖలిత బ్రహ్మచారి అవంతా కూడా హృదయంలో ఉండే ప్రేమానురాగాలు తప్ప ఫిజికల్గా ఏం చేసినోడు కాదు అని నమ్ముతున్నటువంటి పండితులు కూడా ఉన్నారు. కాబట్టి దాన్ని మనం ఎప్పుడు విమర్శించకూడదు. కనుక మనం ఇంత ఉన్నతమైన గౌరవం కలిగి ఉన్నాం హిందూ శాస్త్రాల పట్ల, వాళ్ళ దేవీ దేవతల పట్ల. యాక్చువల్గా మనం సమర్థిస్తున్నాం. దేవుడికి భార్య ఎందుకు అని క్రైస్తవ నాయకులు అంటే నేను ఎదురు మాట్లాడుతున్నా. మరి యేసుప్రభు వారు 2వ సారి వచ్చినప్పుడు గొర్రె పిల్ల వివాహ మహోత్సవం, యేసుప్రభుకు భార్య ఉంటది, పెళ్లి అవుతుంది. మరి అదేమో ఉపమాన రీతిగా పెళ్లి. మరి అది కూడా ప్రతీకాత్మకం అనుకోరాదు, విమర్శ ఎందుకు? ఇప్పుడు హైందవ శాస్త్రాల్లో కూడా ఉన్నది ప్రతీకాత్మకము. దేవుడు అన్నవాడు ఫిజికల్ గా ఏదో చేస్తాడని కాదు, ఆత్మస్వరూపం. కానీ భక్త సమాజానికి సూచనగా ఒక స్త్రీని పెట్టాడు. ఆయనేమో పరమాత్ముడు, ఆయనకి ఏ కోరికలు ఉండవు. కానీ ఒక భర్త భార్యను చేరదీసి ప్రేమించి సంతోషపరిచి ఆమె అవసరాలన్నీ చూసుకున్నట్లుగా బాధ్యత వహించే ఒక మంచి భర్తలాగా పరమాత్ముడు ఉంటాడు మనం సత్యలోకానికి వెళ్ళిన తర్వాత అని ఇంత లాఫ్టీ ఇంటర్ప్రిటేషన్ మనం ఇచ్చాం. మహిమ ప్రపంచంలో ఇచ్చాం, మహిమ ప్రపంచం అనే గ్రంథంలో, తర్వాత హైందవ క్రైస్తవంలో ఇచ్చాం. కనుక మన మీద పడి హిందూ సోదరులు మనల్ని వ్యతిరేకించడంలో అర్థం లేదు. నేను నారీ నారీ నడుమ మురారి హరికి హరికి నడుమ వయ్యారి అనే కాన్సెప్ట్ ను నేను మహిమ ప్రపంచంలో రాశాను. మరి అందాల రాముడు ఎందువలన దేవుడు, అందాల రాముడు ఇందీవర శ్యాముడు ఇనకులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అనే ఆ పాటను ఉటంకించి హైందవ క్రైస్తవంలో ఒక చాప్టర్ రాశాను. నన్ను వాళ్ళు వ్యతిరేకించడం ఏంటి? జై శ్రీరామనండి, జై శ్రీరామన్ అంటే మొన్న చెప్పాను, నా స్నేహితుల్లో ఒకని పేరే జయరామ్, ఇంకొకరి పేరు శ్రీరామ్. ఎన్ని వేల సార్లు పిలిచాను శ్రీరామ్ శ్రీరామ్ జయరామ్ జయరామ్. అయితే నేను క్రైస్తవుని కదా, పెదవులతో ఏదో పలికినంత మాత్రాన లోపల సఫకేషన్ అయిపోయి వెళ్ళిపోయేంత బలహీనుడు కాదు నా దేవుడు. ఆయన సింహాసనం మీద ప్రతిష్ఠించబడి ఉన్నాడు. పెదాలతో ఒక మాట పలుకుతాం, హృదయంలో భక్తి మాత్రం యేసయ్య మీద ఉంది, యజ్ఞ పురుషుడి మీద ఉంది. హృదయంలో భక్తి లేకుండా కేవలం పెదాలతో యేసయ్య అంటే కూడా యేసుప్రభు రాడు. కనుక ఇదంతా నాన్ ఇష్యూస్, ఇవన్నీ ఇష్యూస్ కాని వాటిని ఇష్యూస్ చేసి అనవసరంగా రచ్చరచ్చ చేస్తున్నారు. సమాజం అంతా కలుషితం అయిపోయి చక్కగా అన్నదమ్ముల్లాగా కలిసిమెలిసి ఉండే సమాజాన్ని ద్వేషంతో నింపేశారు ఇప్పటి రాజకీయ నాయకులు. ఓకే ఓకే, దీనికి పరిష్కారము ఎలా రాబోతుంది? ప్రచార ఉద్యమం నేను చెప్తున్నా కదా, మళ్ళీ బాబాసాహెబ్ దగ్గరికి వస్తాం మళ్ళీ. ఎడ్యుకేట్ దెమ్, బోధించు, సమీకరించు, పోరాడు. ఎడ్యుకేట్ అండ్ ఆర్గనైజ్ అండ్ దెన్ అజిటేట్. బోధించు, సమీకరించు, పోరాడు. అల్టిమేట్ బాబాసాహెబే. మోక్ష సాధన కొరకు అల్టిమేట్ యేసు ప్రభు వారు. సామాజిక సంస్కరణ కొరకు అల్టిమేట్ అథారిటీ బాబాసాహెబ్ అంబేద్కర్. అంతకన్నా ఇంకేం లేదు. కనుక దేశంలోని సహృదయులు, మరి స్వేచ్ఛాప్రియులు, ప్రజాస్వామ్య ప్రియులు అందరూ కూడా
ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొన్నాడు. అందరూ కలిసి వస్తే పని జరిగిపోతుంది. అంబేద్కర్ రైతులందరూ కలిసి వస్తే దేశం నిజంగా అప్పుడు స్వచ్ఛ భారత్, స్వర్ణ భారత్, వికసిత్ భారత్ అయిపోతుంది. ఓకే. మోడీ గారి యొక్క విజన్, దాన్ని అమలులోకి తీసుకొచ్చే శక్తి, ఆ పవర్ అంబేద్కర్ రైట్స్కే ఉంది. ఓకే. వికసిత్ భారత్ కావాలంటే నిజంగా వికసిత్ భారత్ అంబేద్కర్ రైట్సే చేయగలం. ఓకే. ఓకే సార్. సార్ మీరేమో ఇంత ఉన్నతంగా పరిశుద్ధంగా ఒక విషయాన్ని ఆలోచించాలి అని, ఇంకా ఈ హైట్ ను అందుకునే వాళ్ళు ఎవరు లేరు, అసలు అర్థమే చేసుకుంటలేదు. అర్థం కాక ఈ కైకేమి అరుస్తా ఉన్నారు. అర్థం దాని ప్రతి దానికి ఒక అపవిత్రతను జోడిస్తూ, ముందు వాడి బుర్ర పవిత్రమైతే అన్ని పవిత్రం. ఆ బుర్రలో పెంట ఉంటే అన్ని పెంటే కనబడుతుంది. ఓకే. అది సార్. అయితే ఇప్పుడు మీరు ఇంత ఉన్నతంగా బోధిస్తా ఉంటే అంటే చాలా మందికి అర్థమవుతుంది సార్. ప్రార్థన పరులు, అర్థమయ్యే వాళ్ళు కూడా ఉన్నారు, అర్థమైన వాళ్ళు ఎంతో మంది, ఎందుకు లేరు, లక్షల మంది ఉన్నారు. ఇదంతా జరుగుతూ ఉంటే సార్, యాక్చువల్గా ఇది అడగడం నాకు ఇష్టం లేదు. అయితే మీ దృష్టిలో చాలా మంది ఈ విషయాన్ని మరి మార్గబాబు గారు, ఓఫీర్ గారి దృష్టికి తీసుకెళ్తే బాగుండని అనుకుంటారు కనుక మీ దృష్టికి తీసుకొస్తున్నాను. మరి ఈ యొక్క ఆర్టీఎఫ్ వాళ్ళు ఈ మధ్య మీ మీద రకరకాలుగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. అయితే ఒకప్పుడు ఓఫీర్ గారు చర్చలు అవసరమని మినిస్ట్రీ ప్రారంభించి, చర్చలు జరిగినప్పుడే సత్యం అనేది బయటపడుతుంది, అందరికి అర్థమవుతుందని చెప్పి, ఇప్పుడు చర్చలు అనేటివి వద్దు అని ఓఫీర్ గారు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేటువంటి వారు మాట్లాడుతున్న అంశాలని చాలా మంది ఆలోచిస్తున్నారు, అడగాలి, మీ దృష్టికి తేవాలని ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? నేను జవాబు చెప్పని ప్రశ్న లేనే లేదు. ఏది అడిగినా కూడా వాళ్ళ బుర్రకాయకు జ్ఞాపక శక్తి లేక ఎక్కడో మిస్ అయిపోతారు. చాలా మంది బస్సులు మిస్ అవుతారు కదా. ఇప్పుడు వీళ్ళు నా విమర్శకులందరూ కూడా దేవుడు పంపించినటువంటి సత్య ప్రత్యక్షతలను మిస్ అయిపోతున్నారు. సామెతల గ్రంథం 26వ అధ్యాయంలో 2 సంగతులు ఉన్నాయి. 4వ వచనంలో ఒక సంగతి, 5వ వచనంలో ఇంకో సంగతి. 4లో ఏమున్నది? వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము ఇయ్యకుము, ఇచ్చిన ఎడల నీవును అని పోలి ఉండు. 5లో ఏముంది? వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇమ్ము, అలాగు చేయని ఎడల వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకొనును. మరి 2 ఉన్నాయి బైబిల్లో. మరి ఓఫీర్ గారు ఒకసారి ఆ మాట ఒకసారి ఈ మాట అన్నాడంటే బైబిల్లో అక్కడక్కడ 2 మాటలు ఉన్నాయి. మరి గనక అక్షరము చేత మనం నడిపించబడం, ఆత్మ చేత నడిపించబడతాం. అందరూ రండయ్యా వాదిద్దాం, మనం తర్కించి సత్యమేదో తెలుసుకుందామని పిలిచినప్పుడు వీళ్ళు యథార్థవంతులేమో పరిశుద్ధాత్మ ద్వారా వెలిగించబడతారని ఆశించి, అప్పుడు నేను సామెతలు 26వ అధ్యాయములో నేను 5వ వచనంలో ఉన్నా. హోపింగ్ దట్ దీస్ పీపుల్ ఆర్ సెన్సిబుల్, ఎన్లైటెండ్ పీపుల్, వైజ్, ఇంటెలిజెంట్ పీపుల్ అనుకొని ఆ 5వ వచనంలో ఉన్నా. కానీ ఈ 46 ఏళ్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, వీళ్ళు సత్యమును ద్వేషించే మూర్ఖులు కాబట్టి వాళ్ళకు ప్రత్యుత్తరము ఇయ్యకుము అనే వచనము లోపలికి నేను వచ్చాను. వాళ్ళు మూర్ఖులు. ఎవరైతే నన్ను వ్యతిరేకించి ఇంత భయంకరంగా ద్వేషిస్తున్నారో వాళ్ళని నేను మనుషులుగా గుర్తించటం లేదు. మానవ ఆకారంలో ఉన్నటువంటి ఒక విచిత్ర ప్రాణులు, అటు మనిషి కాక ఇటు పశువు కానటువంటి మధ్యస్థంగా ఉన్నటువంటి వింత ప్రాణులే తప్ప వీళ్ళు అసలు మనుషులుగా నేను వాళ్ళని గుర్తించట్లేదు. నన్ను విమర్శించే వాళ్ళు, నేను ఇన్ని ఏండ్ల సేవ చేసినాక, ఇన్ని సంఘాలు కట్టి, ఇంతమంది నాస్తికులు, హైందవులు, ముస్లిములు, అనేక విశ్వాసాల్లోని వారు
యేసే రక్షకుడని నమ్మి నా ద్వారా బాప్తిస్మాలు పొంది సేవకులై ఇన్ని కులాంతర వివాహాలు నేను జరిపి ఒక్క రూపాయి వెనుకేసుకోకుండా స్వార్థం అనేది 0 ఉండి నా కోసం నేను బ్రతకలేదు, నాకు ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగలేకపోయినా ఏకరీతిగా నేను మడమ తిప్పకుండా ఆత్మల సంపాదనలో పరిగెత్తిన నన్ను 46 ఏళ్ల తర్వాత వీళ్ళు అర్థం చేసుకోకుండా వ్యర్థ విమర్శలు చేస్తుంటే ఇక వీళ్ళు మూర్ఖులు కాకపోతే ఎవరు వీళ్ళు? కనుక నేను వాళ్ళను ఎగ్దం తృణీకరించేస్తున్నాను. వాళ్ళు అసలు మనుషులే గారు. ఎందుకు తొందర? నేను చెప్పినట్లుగా మధ్యప్రాచ్యంలో కొన్ని యుద్ధాలు ఇంకా జరిగిన తర్వాత వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుందో లేదో చూడండి. వచ్చిన తర్వాత మరి సిరియా రాజు లేకపోతే ఇరాక్ అధ్యక్షుడు వరల్డ్ డిక్టేట్ అవుతాడో లేదో చూడండి. వాడు చచ్చిపోయి లేచినట్టు నాటకం ఆడతాడో లేదో చూడండి. మహాశ్రమల కాలం తోసుకొచ్చిన తర్వాత యుగాంతం గ్రంథంలో చెప్పింది యథాతథంగా జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా ఓఫీర్ గారు దుర్బోధకుడు అని అంటారా? వీల్లేదు కదా. కానీ అండి టైం గడవనియండి. ఇంకొక విషయం చెప్తున్నా, వీళ్ళు ఓఫీర్ గారి బోధ తప్పు మేము నిరూపిస్తాం, ఆయన అట్లా నమ్మొద్దు ఇట్లా నమ్మొద్దు అంతా చెప్తున్నారు. అసలు వీళ్ళని ఈ పనికి నియమించిన వాళ్ళు ఎవరండి? వాళ్ళకున్న అధికారం ఏంటి? వాట్ ఈస్ దేర్ స్టేటస్ అండ్ స్టేచర్? ఆఫ్టర్ ఆల్ వాట్ దే ఆర్? దుర్బోధలను ఖండించే పని మాకు మేము పెట్టుకున్నామంటే నేను చెప్తున్నా, ముందు యెహోవా సాక్షుల దగ్గరికి పోయి వాళ్ళని పిలిచి యేసు ప్రభు దేవుడిని నిరూపించండి, తర్వాత రండి నా దగ్గరికి. చేశారు అమరా పని. యెహోవా సాక్షులు ఉన్నారు, బ్రెన్హమైట్స్ ఉన్నారు, లాటర్ డే సెయింట్స్ ఉన్నారు, క్రిస్టియన్ సైంటిస్ట్ ఉన్నారు. అందరితో చర్చ పెట్టి వాళ్ళందరినీ ఒక కొలిక్కి తెచ్చి అప్పుడు రండి. అక్కడేం వీళ్ళు మగోళ్ళు కాదు, యేసు దేవుడే కాదు అని చెప్పే వాళ్ళ దగ్గర ఏమో వీళ్ళు మగోళ్ళు కాదు. కానీ యేసు తప్ప ఇంకో రక్షణ మార్గము లేదు. మారు మనసు పొందాలి, నీటి బాప్తిస్మం పొందాలి, పరిశుద్ధ జీవితం కలిగి ఉండాలి, రక్షణ పొందడమే కాదు రక్షణను కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి అని 100% స్క్రిప్చరల్ టీచింగ్స్ లో 1000 మందిని పెంచుతుంటే నా మీద వచ్చి పడ్డారు. మరి ఈ మొగతనం అంతా ఇది యెహోవా సాక్షుల ముందు ఎందుకు లేదు? కనుక వీళ్ళు మూర్ఖులు. దే ఆర్ నాట్ ఆనెస్ట్, దే ఆర్ నాట్ వర్త్ మై కన్సిడరేషన్, దే ఆర్ నాట్ వర్త్ మై కన్సిడరేషన్. నేను తృణీకరిస్తున్నా. ఎస్, పైకి వచ్చిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు చేసేది ఎంత పెద్ద పొరపాటు చేస్తున్నారో. పైకి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఓకే, అయితే వీళ్ళే మొన్న మాట్లాడుతూ అంటున్నటువంటి విషయం ఏంటంటే సార్, లాస్ట్ లో ఓఫీర్ గారిని ఆయన బోధను క్రైస్తవులు ఎవ్వరు నమ్మకుండా ఒక ఉద్యమాన్ని చేపట్టారు. అబ్బాబాబా, నిజంగా నేను ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. ఓకే, ఓఫీర్ గారు దుర్బోధకుడు, అబద్ధ ప్రవక్త అని సార్వత్రిక సంఘమంతా అందరూ కలిసి ఒక్కటై ఓఫీర్ గారిని వెలివేసి అతని బోధెవరు నమ్మకండి అని అందరు కలిసికట్టుగా ఈ ప్రపంచ సంఘాలన్నీ ఒకటై ఆయన దూరం చేసేటట్టు ఒక ఉద్యమాన్ని లేవదీయాలనుకుంటున్నామని వాళ్ళు ప్రకటించారు. అది ఎంత తొందరగా జరిగితే నేనంత సంతోషిస్తా. ఓకే, ఐఎమ్ రియలీ ఈగర్ టు సీ దట్ హ్యాపెన్. ఓకే, ఈ ప్రపంచం అప్పుడు నిట్టని ఉన్న చీలిపోతుంది. ఓఫీర్ పక్షమా, ఓఫీర్ విరోధమా, खत्म, सारा दुनिया 2 टुकड़े हो जाएगा. Yes, let them do it. Let them do it. ఓకే, అయితే అలా జరిగినప్పుడు ఇంకా సత్య సంబంధులు ఎవరో తేలిపోతారు. ఓకే, ఇలాంటి వ్యతిరేకతలు, ఇలాంటి నెగిటివ్ థాట్స్ సోషల్ మీడియాలో వచ్చినప్పుడు ఓఫీరిస్టులు ఏం చేయాలి? ఏం చేస్తూనే ఉన్నారు కదా, చేస్తూనే ఉన్నారు కదా. ఓకే, ఓఫీర్ గారు ఒక్కడు కాదు, ఈ సత్యాన్ని నమ్మిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. వాళ్ళు నా మీద ఒక రాయేస్తే కొన్ని 1000 మంది జవాబిస్తారు. ఓకే,
ఒక కాల్ తీసుకోండి సార్, లాస్ట్ కాల్. హలో 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 అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరెంట్ కాల్ చేస్తున్నారు? నా పేరు ప్రతాప్ సార్, నేను నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే, చెప్పండి ప్రతాప్ గారు, మీ ప్రశ్న ఏంటి? ఓఫీర్ సార్ ఉన్నారు, అడగండి. నేను హిందూ సార్. నేను హిందూ. ఓకే అండి, సంతోషం. టు దిస్ ప్రోగ్రామ్ బ్రదర్. మీ ప్రశ్న ఏంటి అడగండి, ఓఫీర్ సార్ ఉన్నారు. ఇప్పుడు అపోస్తల కార్యం చాప్టర్ 5 ఉంది కదా సార్? ఏంటండి? అపోస్తల కార్యం చాప్టర్ 5. ఓకే, అందులో భార్యాభర్తల్ని ఇద్దరిని మనీ అబద్ధం ఒక అబద్ధానికి ఇద్దరు భార్యాభర్తలు చంపేస్తారు కదా, అది ఎంతవరకు న్యాయం అంటారు సార్ మీకు తెలిసి? ఓకే. అపోస్తల కార్యం 5వ అధ్యాయంలో ఉన్నటువంటి అననీయ సప్పీరాల విషయంలో, ఇద్దరిని డబ్బుల విషయంలో చంపలేదు బాబు, అబద్ధం చెప్పినందుకు ఆ శిక్ష. అదే అబద్ధం చెప్పినందుకే శిక్ష అంటే, మామూలుగా మీరు మా సువార్తకు వచ్చినప్పుడు దేవుడు ప్రేమమయుడు అని చెప్తా ఉంటారు కదా? లేదు 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 బాబు, దేవుడు న్యాయవంతుడు, ఆయన పరిశుద్ధుడు, పాపమును ఏమాత్రము సహించని వాడు. తెలిసి తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు బాబు ఆయన. సరే, అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శిక్షించాడు అంటారు? శిక్షించాడు, అంతే. ఓకే సార్, మరి లోతు కూతురు ఎందుకు శిక్షించలేదు? అప్పుడు ఇంకా అజ్ఞాన కాలం అది, ఆ విషయం కూడా బైబిల్లో ఉంది. నాయన అడిగావు మరి ఆగారు కదా జవాబు కొరకు. అపోస్తలుల కార్యాలు సరిగా వినపడలేదు, అందుకని అడుగుతున్నాను సార్. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 30వ వచనంలో ఈ మాట ఉంది. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్టుగా ఉండెను, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. యేసుక్రీస్తు ఇంకా ప్రత్యక్షం కాకముందు, ఈ పరిశుద్ధ లేఖనాలు ఇంకా రాయబడక ముందు అజ్ఞాన కాలం. యేసు ప్రభు వచ్చారు, యజ్ఞం నెరవేర్చి మళ్ళీ ఆరోహణమై వెళ్ళారు. ఈ 66 గ్రంథాల లేఖనాలు మానవ జాతికి అందించబడ్డాక ఒకప్పటిలాగా చూడనట్టుగా ఉండే పరిస్థితి ఉండదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా తప్పు చేయగానే మారు మనసు పొందాలి. మరి తప్పు చేసిన మారు మనసు పొందిన వాళ్ళకి స్వర్గం వస్తుందా సార్? క్షమాపణ జరుగుతుంది తప్పకుండా. నాకు అర్థమైంది మీ లైను. మనం తప్పు చేసి గంగలో మునిగితే పాపాలు పోవట్లేదా? తప్పు చేసి మారు మనసు పొందుకుంటే స్వర్గం వస్తుందా అడుగుతున్నాను సార్. తప్పు చేసి గంగలో మునిగితే పాపాలు పోవట్లేదా అంటున్నాను నేను. లేదు, పావు సార్. తప్పు చేస్తాం, మనకు అదేంటంటే మనకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తాం కదా సార్. అంటే ఇప్పుడు మనం తెలియకుండా మనం చేయం దొక్కుతాము, తెలియదు. చాలా మంది చెప్తున్నాను, అదే మనకు తెలియకుండా చేయం దొక్కేస్తాం, అది పాపం లేదా? మనకు తెలిసిన తప్పులు మటుకు పావు సార్. కాదు, మనకి తెలిసి చేసిన తప్పు మీరు చెప్పేది చాలా తప్పు. దొంగలు హంతకులు బాబు, దొంగలు హంతకులు అనుకోని విధంగా రాజభటుల చేత తరమబడి ఒక దేవాలయంలోకి వెళ్ళి మహాశివరాత్రి సందర్భంగా అక్కడ పురాణ శ్రవణం విని రాత్రి జాగరణం చేసినప్పుడు వారు అక్కడ భక్తితో చేయలేదు, కావాలని దొంగతనాలు చేశారు. కానీ రాజభటులను తప్పించుకోవడానికి జాగారం చేస్తే వాళ్ళు కైలాసానికి వెళ్ళినట్టుగా కథలు ఉన్నాయి. ఓ బోలెడు ఉన్నాయి, రండి పర్సనల్ గా రండి చెప్తాం. బోలెడు ఉన్నాయి. రైట్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం దయచేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంతవరకు వీక్షించిన మీ అందరికీ వందనాలండి. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది. వచ్చే శనివారం దేవుని చిత్తం అయితే మళ్ళీ క్షీరసాగరం అనే కార్యక్రమంలో కలుసుకుందాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే సహృదయంతో ప్రార్థన పూర్వకంగా మీరు పంపించండి, లేదా లైవ్లో మీరు అడగవచ్చు. అయితే దైవజనుల చేత ఇప్పటి వరకు అందించబడినటువంటి ఆడియో, వీడియో, మెసేజెస్, గ్రంథాల్లో ఉన్నటువంటి సారాంశం మీకు తెలియాలి అని అంటే ఆస్ట్రోపీడియా ద్వారా మీరు పొందుకోవచ్చు. దాని యొక్క లింక్ని మీకు డిస్క్రిప్షన్లోను కామెంట్లోను ఇవ్వడం జరిగింది. లేదా మీకు కావాలనుకుంటే వాట్సాప్ చేయండి, మాకు ఆస్ట్రోపీడియా లింక్ కావాలని. మీకు ఎక్కడ దొరకకపోతే అందులో మీకు కావాల్సినటువంటి జవాబులు దొరుకుతాయి. ఓఫిరిజం లేదా ఓఫిర్ గారి యొక్క ఆలోచన విధానం, ఓఫిర్ గారు అయితే ఈ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తారు అనుకునేటువంటి వారు అందులో మీ ప్రశ్న అడిగితే ఓఫిరయ్య గారి నేరుగా సమాధానం చెప్పినట్లుగా మీకు వస్తుంది. దీనిని మరి ప్రియ తమ్ముడు జీవాన దీన్ని ముఖ్యమైన మెయిన్ ఎడిటర్గా ఉండి దీన్ని వర్క్ చేశాడు. ఇది పూర్తి అయిన తర్వాతనే నేను చెప్పాలని చెప్పడం జరుగుతుంది.
ఎందుకొరకంటే ఇంతకుముందు నేను కొంతమంది డిజైనర్స్ని, సపోర్టర్స్ని, యథార్థవాది టీవీ ఛానల్ కొరకు ఏమీ తెలియని వారికి నేర్పించి సపోర్ట్ చేసి 2-3 సంవత్సరాలు కష్టపడి వారికి సపోర్ట్ చేసి వారిని ఒక వర్క్ చేయడానికి ముందుకు తీసుకొచ్చినప్పుడు కొంతమంది కావాలని వారిని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు దూరం అయిపోయారు, వాళ్ళు వర్క్ చేయకుండా అయిపోయారు. అలా కొన్ని పనులు మధ్యలో ఆగిపోయినాయి. అందుకొరకు యథార్థవాది టీవీ ఛానల్ అంటే ఓర్వలేని వారు, నచ్చని వారు కొందరు ఉన్నారని తెలిసి ఏదైనా వర్క్ చేసినప్పుడు ముందే వాళ్ళ పేర్లు తెలిస్తే ఈ పనులు ఎక్కడ డిస్టర్బ్ అయిపోతాయో అనే ఉద్దేశంతో కొంతమందిని ముందే పెట్టడం కుదరలేదు. అందుకొరకే జీవనంత్ పేరు కూడా నేను ముందు చెప్పలేదు. ఆ రోజు ఈ యొక్క ఆస్ట్రోపీడియాను అనౌన్స్ చేసినాం. ఇప్పుడు దాదాపుగా ఇది అందరికీ తెలిసిపోయింది. ఈ యొక్క ఆస్ట్రోపీడియా ద్వారా చాలా మంది మేలులు పొందుతున్నారు కనుక ఇప్పుడు నేను తెలియజేస్తున్నాను. తమ్ముని దేవుడు దీవించును గాక. దేవుడు ఇంకా అనేక కార్యక్రమాలకు తమ్ముని వాడుకుంటున్నాడు, వాడుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకెంతో మంది ఇదే విధంగా సపోర్ట్ చేస్తున్నారు టెక్నికల్గా, ఇంకా అనేక విధాలుగా. అవసరమును బట్టి వారందరినీ మీకు పరిచయం చేయడం జరుగుతుంది. వారి కొరకు తప్పకుండా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే వచ్చే శనివారం క్షీరసాగర మదనం కార్యక్రమంలో కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.